క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుని మహాకృపను బట్టి జీవము లేని వాహనం పైన మేము ప్రయాణం చేసిన దేవుడు సురక్షితంగా ఈ నందిపాడు గ్రామంలో జరుగు ఈ ప్రార్థనా కూడికకు మమ్మల్ని నడిపించిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే మమ్మల్ని ఆహ్వానించిన సహోదరులు, ప్రియులు, దైవజనులు జాను గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వాక్యం వినటానికి ఆసక్తి కలిగి ఏం చెబుతారా అని కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే మనిషి యొక్క పాత్ర. మనిషి యొక్క అండి మీకు ఎలా చెప్పాలి అంశం? ప్రపంచములో మనిషి యొక్క పాత్ర అంటే బాగుంటుందా, దేవుని కుమారుని యొక్క పాత్ర అంటారా, లేకపోతే ఇంగ్లీష్లో యూనివర్సల్ స్క్రీన్ పైన దేవుని పిల్లల యొక్క పాత్ర, ఇది అంశం. అంటే పాత్ర అనగానే మనమేమనుకుంటాం, పాత్ర అంటే ఏమంట గిన్నెలు కావు. పాత్ర అంటే నటించటం అని అర్థం. చిరంజీవి నటించాడు, బాలకృష్ణ నటించాడు. అలా పాత్రల్లో ఎలా ఉంటారంటే సినిమాల్లో చూస్తాం కదా, ఒక్కొక్క పాత్ర ఎలా ఉంటుందంటే కొన్ని సినిమాలు చూస్తే బాగా ఏడుపు వస్తాయి, కొన్ని సినిమాలు చూస్తే బాగా నవ్వు వస్తుంది, కొన్ని సినిమాలు చూస్తే బాధగా అనిపిస్తుంటది. ఇలాంటి పాత్రలో వాళ్ళు ఏం చేస్తారంటే నటిస్తారు. పాత్ర అంటారు దాన్ని ఏమంటారు? పాత్ర అంటే పల్లెలు కాదు, గిన్నెలు కాదు. పాత్ర అంటే నటించటం, ఒక వ్యక్తి నటించటం. ఓకే, మీకు అర్థమైందా? ఇంకా ఈజీగా చెప్పాలంటే సినిమాలోని, నాటకాలు తెలుసు కదండి, నాటకాలు వేసేవారు ఏదో వరకు. తర్వాత డ్రామా వేస్తున్నారు అని అంటారు. డ్రామాల్లోని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి ఆ పాత్రలో ఇమిడిపోతూ ఉంటారు. ఇమిడిపోయి అసలు అతను చూస్తూ ఉంటే అతను ఈ వ్యక్తేనా లేకపోతే ఎవరు అన్నంత గొప్పగా నటిస్తూ ఉంటారు. మనం కూడా ఈ లోకంలో నటించడానికి వచ్చాము. అమ్మా వింటున్నారా? మనం ఏం చేయడానికి వచ్చామంట? నటించడం అంటే ఏంటో తెలుసా? మనం కూడా నటించటానికి వచ్చామంట. ఇది ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికి తెలియక ఈ నటన నిజం అనుకొని, అంటే జాను నిజం అనుకున్నాడు, జాను భార్య నిజం అనుకుంటున్నాడు, జానుకు పుట్టిన కుమార్తె నిజం అనుకుంటుండు, నేను నిజం అనుకుంటున్నా, నా కుమారుడు నిజం అనుకుంటున్నా. కానీ పాత్రలు అయిపోయిన తర్వాత మనం కనపడతారండి? ఎక్కడ పోతారు? పాత్ర అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారా? రంగు తీసేస్తారు, మొహం అడిగేస్తారు, అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? శుభం కాటేసి మీ ఇంటికి మీరు పోండిరా బాబా అంటారు. అనరా? అలాగనే ఆ సినిమా పాత్రలో ఎంతవరకు ఉండాలో ఆ 2 గంటల సినిమాలో పాత్రలో నటించి అది పూర్తి అయిపోయిన తర్వాత ఇంతే సినిమా అని అంటారు. మన సినిమా కూడా ఎండింగ్ ఉంది, పుట్టుక ఉంది, ఇదైతే డైరెక్ట్గా అయితే సావు అంటారు. సావు కాదు, మన పాత్ర అయిపోయింది అని అర్థం. మనం జీవించే పాత్ర అయిపోయింది.
నాన్న పాత్ర అయిపోయింది, కొడుకు పాత్ర అయిపోయింది, తాత పాత్ర అయిపోయింది, అమ్మమ్మ పాత్ర అయిపోయింది. ఆ పాత్ర అయిపోయంగానే ఆమె టక్కున అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఎవరు? శవం. శవం అంటారా, డెడ్ బాడీ అంటారా, పార్థివ దేహం అంటారా అఫీషియల్గా? పాత్ర అయిపోయిన దాకా అందుట్లో ఉండి, నాన్న అది తీసుకురా, అమ్మ ఇది కొనక్కరా, ఇదిగో నాకు డ్రెస్ కావాలా, నాకు ఆ బండి కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు పొలం కావాలా, అంటే నేను ఇల్లు కట్టుకోవాలా, నేను మోటార్ వేయించుకోవాలా, ఈ పాత్రలో ఉన్నంత వరకు ఇవన్నీ చేస్తారు. పాత్ర అయిపోయింది అనుకో, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? ఉంటారా? లేదు ప్లీజ్ నేను ఉంటా అంటారా? ఉంటారా? ఎవరైనా ఉంటారా? అందుకే యూనివర్స్, ఈ ప్రపంచం అనే ఈ స్క్రీన్ మీదట, ప్రపంచం అనే స్క్రీన్ మీద దేవుని కుమారుని యొక్క మట్టి పాత్ర, ఇది మన అంశం. మట్టి పాత్ర, మట్టి శరీరములోనికి వచ్చి నటించి వెళ్ళిపోతాం. అవునా? అంతేనా? మట్టి శరీరములోనికి వచ్చి అమ్మ 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 అని అమ్మని పిలుస్తుడు, నానా 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 అని నాన్న పిలుస్తుడు. తర్వాత ఈ పాత్ర అయిపోయేసరికి ఎవరు ఉండరు. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే నిజం అనుకుంటున్నాం, మనుషులు నిజం అనుకుంటున్నాం, మనుషులు మాయ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అమ్మా ఎట్ట చెప్తే మీకు అర్థం కాదు, బైబిల్ నుండి చెప్తే బాగా అర్థమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 7వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. అమ్మా అందరూ దీనేంటమ్మా, కొంచెం అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు ఈ పాత్రలు ఉన్నాయో, నా పాత్ర ఏంటో చూసుకోవాలి. ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరు కుటుంబంలో వాళ్ళు ఉన్నారు, ఎవరు పాత్ర వాళ్ళది, ఆ పాత్రను మనం చూడాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు రాయించిన పాత్ర గురించి చెప్తున్నాడు. చూడండి మన గురించి. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు ఉండవలెను. ఎలాగనగా ఈ లోకపు నటన మనం ఏం చేస్తున్నామంట? ఏం చేస్తున్నాం చెప్పాలి. ఇప్పుడు అమ్మ పాత్ర కాబట్టి అమ్మగా నటిస్తాను. ఎంతకాలం నటిస్తావు అమ్మా? ఎంతకాలం నటిస్తావు? అమ్మ పాత్ర ఎంతకాలం నటిస్తావు చెప్పండి? ఎంతకాలం నటిస్తావు? ఒక 20 సంవత్సరాలు నటిస్తావు, ఓ 30 సంవత్సరాలు నటిస్తావు. నీ పాత్ర అయిపోయింది అనుకున్నట్టు రాలి పడతావు. అమ్మా లేగమ్మా, అమ్మా లేగమ్మా అని ఎడుతా ఉంటాడు కొడుకు. ఏ అమ్మ లేచిద్దా? లేగదు. ఎందుకు లేగదు? ఆమె నటన అయిపోయింది, ఆమె పాత్ర అయిపోయింది. ఆమె పాత్ర అయిపోయిన తర్వాత ఏం జరిగిద్ది? ఆమె వెళ్ళిపోద్ది. అమ్మ వెళ్ళిపోయింది, అమ్మ పోయింది. ఏం పోయింది? చనిపోయింది అంటారా, లేకపోతే చచ్చిపోయింది అంటారా? పోయింది. మీ భాషలో చెప్పాలంటే పోయింది. యాడికి పోయింది? పాత్ర అయిపోయింది, నటన అయిపోయింది, వెళ్ళిపోయింది. అర్థమైందమ్మా? పాత్ర అయిపోయింది, ఆ నటన అయిపోయింది. ఆమెకి ఇచ్చిన పాత్ర బాగా తల్లి పాత్ర. ఆమె తల్లి పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయింది. నాన్న పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయింది. కొడుకు పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయింది. తాత పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయిండు. నాయనమ్మ పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయారా? ఉన్నారా? వెళ్ళిపోయారు. వాళ్ళ పాత్ర అయిపోయింది, వాళ్ళ నటన అయిపోయింది. అందుకే ఈ లోకంలో బాగా చదవండి అన్నమాట, ఈ లోకము అనుభవించువారు, నిజం అనుకొని అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండాలి. జాగ్రత్త, ఇది నిజం కాదు, నువ్వు భ్రమలో ఉన్నావు నాయనా. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు ఈ లోకపు నటనలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. మీరు ఇది నిజం అనుకుంటున్నారు. మంచి బిల్డింగ్ కట్టి తప్పని చచ్చిపోయాడు. అదేమన్నా దేశపోతడా? అయిపోయింది, వాడి పాత్ర అయిపోయింది. ఆ ఇల్లు వదిలిపెట్టాడు, వాడి శరీరాన్ని వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. అర్థమైందమ్మా?
ఆ ఇంట్లో వాడు ఉంటాడా? ఉండడు. పోనీ శాశ్వతంగా ఉన్నాడా? వాడు ఉండడు. వాడి నటన అయిపోయిన తర్వాత వాడు ఉండడు. నా నటన అయిపోయిన తర్వాత నేను ఉండను. సీమోను గారి నటన అయిపోయిన తర్వాత సీమోను గారు కూడా ఉంటాడా? ఉండడు. ఎవరు శాశ్వతం కాదు. అందుకే ఏది నిజం అనుకుంటున్నావు? అనుభవించుదాం ఈ లోకంలో, తినుము త్రాగుము సంతోషించి సుఖించు అని అనుకుంటున్నావే, అదంతా నిజం కాదు నాయన. అది కొంతకాలమే. ఆ తర్వాత నువ్వేం చేస్తావో తెలుసు? వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతావు, నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావు, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూడు. నువ్వు క్రైస్తవుడివి. నీ పాత్ర అయిపోయినప్పుడు, నీ నటన అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడ ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? నీ పాత్రని జాగ్రత్తగా పోషించాలి, నటించాలి. నటన అంటవా? జీవించాలి. అది కరెక్ట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవం అనే పాత్ర తీసుకుని చర్చికి మేము వస్తున్నాము అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం వినరు. వాళ్ళు ఎప్పుడైనా ముఖానికి రంగు వేసుకుని, ఆ బాలకృష్ణ కానీ ఆ చిరంజీవి కానీ, మీ ఫ్యాన్స్ ఎవరు? రామచరణ ఏంది? ఎవరైనా సరే ఆ ముఖానికి రంగు వేసుకుని, ఆ డ్రెస్ వేసుకుని హీరోలా కనపడతాడు. ఆ తర్వాత ఏమవుతాడు? రౌడీలతో గొడవ, ఒక అమ్మాయితో లవ్వు, ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. ఈ పాత్ర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ఫైట్, శుభం కార్డు అయిపోయి. మన కూడా అంతే. మన పాత్ర ఎలా ఉందో తెలుసా? తల్లిదండ్రులు, వాళ్ళకి మనం పుట్టాము, మనం తర్వాత పెరిగి పెద్దోళ్ళమేమో, మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము. మగవాళ్ళు అయితే, స్త్రీలు అయితే పురుషుని పెళ్లి చేసుకుంటారు, వివాహం చేసుకుంటారు, వాళ్ళ పిల్లలకు అంటారు, పిల్లల తర్వాత వాళ్ళని పెద్దోళ్ళని చేస్తారు. మన పాత్ర అయిపోయింది. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తాం. పెళ్లిళ్ళు చేసిన నాకు ఉంటామో కూడా లేదు. గ్యారంటీ ఉందా? లేదు. పోనీ పెళ్లి చేసిన నాకు ఉన్నావు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎత్తుకున్నావా? ఎత్తుకున్నావు, అప్పటిదాకా ఉన్నావు. ఆ తర్వాత నీ పాత్ర అయిపోయింది, నీ నటన అయిపోయింది, వెళ్ళిపోవాలి. నువ్వేదో శాశ్వతం అనుకొని లోకం వైపు చూసావనుకో, అది నిజం కాదు నాయన అంటున్నాడు. ఆ సంపాదన వైపు చూసావనుకో, అది నిజం కాదు అంటున్నాడు. నా పొలం ఉందని నాట్లు వేపియాలంటున్నాం మేము. ఏమంటే నాట్లా? అంతే కదా, వేపియాలనుకుంటున్నావు. రేపు పొద్దున మొత్తం తోలిచ్చావు, ఈ నైట్ చచ్చిపోయావు. నీ పాత్ర అయిపోయింది. ఆ ఏపిచ్చేది లేదు, ఆ చేసేది లేదు. అంటే మనం ఎంతవరకు జీవించాలో, ఎంతవరకు ఈ లోకంలో నటించాలో, ఎంతవరకు ఈ లోకంలో మన పాత్రను మనం పోషించాలో అంతవరకే ఉంచుతాడు. కానీ ఆ తర్వాత దేవుడు భూమి మీద మన్నే ఉంచుతాడా? ఉంచడు. కాబట్టి మన ఆయుష్ ఎంతవరకు రాసుకున్నాడో అంతవరకే ఉంటాం. ఆ తర్వాత ఇంకా బతకాలని పాపం యోగాలు చేస్తారు. నేను చెప్పాను లాస్ట్ టైం. ఇప్పుడు యోగాలు చేస్తారు, పచ్చి కూరగాయలు తింటారు, అంటే జిమ్ములు చేస్తూ ఉంటారు. పొద్దున్నే నీళ్లు మంచి నీళ్ళు తాగాలట. పరిగడుపుతో నీళ్లు తాగితే మంచిది అంటాడు ఒకడు. ఏమండి, ఇంకేదో తింటే మంచిది అంటాడు, అది తింటే మంచిది అంటాడు, ఆకులు తింటే మంచిది అంటాడు. ఏది తిన్నా నీకు ఇచ్చిన పాత్ర వరకే నీ టైం. ఆ తర్వాత నీ పాత్ర ముగిచ్చింటే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనము ఈ లోకంలో నిజం కాదన్న సంగతి తెలుసుకోవాలి. ఇంకొంచెం ముందుకు చదువుదాం. ఏం చదువుకున్నాం ఇప్పుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుదాం. అక్కడ నుండి చదివితే మీకు అర్థమైంది. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలం నీకు ఇచ్చింది ఎంత ఉందో తెలుసా? సంకుచితము, అంటే చాలా చిన్నది. ఎప్పుడు పోతావో గ్యారంటీ లేదు. నేను శాశ్వతం అండి, వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకుంటా అన్నావు అనుకో, ఈ నైటే చచ్చిపోవచ్చు. నా కళ్ళ ముందు ఒక ఆమె అట్లనే చెప్తుంది. ఒక పాస్టర్ గారు, అప్పుడు నేను అంతే పాస్టర్నే, ఆ పాస్టర్ గారి దగ్గరికి ఈమె విశ్వాసరాలు వెళ్ళేది. వెళ్తూ ఆమె కొంచెం హెల్త్ బాగలేదు. పాస్టర్ గారిని అడిగిందండి,
ఏమండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు బాప్తిసం ఇయ్యండి అన్నది. అనేసరికి అమ్మా ఇంకో 2 బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆదివారం దాకా ఉండమ్మా, ఆదివారం నాడు మీ అందరికి కలిపి బాప్తిసం ఇస్తాను అన్నాడు. ఏమో సోమవారం పోయి అడిగింది, ఆదివారం దాకా ఉండనా అన్నాడు. అనేసరికి సరే అని మౌనంగా ఇంటికి వచ్చేసింది. మంగళవారం నాడు బుధవారం నాడు సీరియస్ అయిపోయింది, మాట లేదు. వెంటనే హైదరాబాద్ హాస్పిటల్కి నిమ్స్కి తీసుకెళ్ళిపోయారు. నిమ్స్కి తీసుకెళ్ళిన ఆమెని శనివారం పొద్దురు పూట కల్లా చచ్చిపోయి శవాన్ని తీసుకొచ్చారు. బాప్తిసం ఇస్తే పరలోకానికన్నా వెళ్ళేదే కదండి, అవునా కదా? ఎందుకనంటే ఆమె ఇష్టపడి అడిగినా గాని పాస్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. అలాగనే విశ్వాసులు కూడా ఉన్నారు, అయ్యగారు నేను ఎప్పుడు తీసుకుంటా, క్రిస్టమస్ రోజు తీసుకుంటా. అప్పటిదాకా నువ్వు ఉంటావా? నీ పాత్ర మధ్యలో ముగిస్తే అప్పుడేం చేస్తావు? ఎప్పుడేం జరుగుతుందో తెలుసా? పోనీ నీకు భవిష్యత్తు తెలుసా? నీకేమీ తెలియదు. నీ పాత్ర ఎక్కడి వరకు ఉందో అంతవరకే జీవిస్తావన్న సంగతి నీకు తెలియక భ్రమలో నేను వచ్చే సంవత్సరం ఉంటా, ఆ పై వచ్చే సంవత్సరం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఏమంటున్నాడు నాన్న, మీ కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు, ఇదేంటండి ఉన్నవారు లేనట్టుగా అని అంటున్నాడు ఏంటి? అర్థం ఏంటి? వాళ్ళు నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే. అండ్ జాన్ గారు అందేనా? పాయింట్ ఎక్కడికి వచ్చిందో చూడండి, జాన్ గారికి తగిలింది. భార్యలు ఉన్నవారు లేనట్టుగా జీవించండి అంటున్నాడు. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. చదవండి. ఏడ్చువారు ఏడవనట్టు, ఏడుపు వచ్చింది ఏడవనట్టు ఉండాలట. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, కొనువారు తమది కానట్టును. ఇదేంటండి? నేను డబ్బులు పెట్టి కొన్నది కూడా నాది కాదు అంటాడండి దేవుడు. నేను డబ్బులు పెట్టి కొన్నా, అది నీది కాదని జీవించు అంటాడు. అంతే కదండి? అక్కడ రాసింది అట్లానేనా? అంతేనా? నువ్వు కొన్నది ఏదైతే ఉందో అది నీది కాదురా బిడ్డ, అది ఒకరోజు వదిలిపెట్టి పోవాల్సిందే అంటున్నాడు. కొనువారు దాన్ని తమది కానట్టుగాను, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను. ఎలయనగా అది సంగతి. ఇదంతా నేను ఆడిస్తున్న ఆ నాటకం, జగన్నాటక సూత్రధారి మన భాషలో. ఎవరాయన? జగన్నాటక సూత్రధారి ఎవరండి? పరలోకమందున్న తండ్రి. ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడిస్తాడు, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు, ఎంతవరకు నువ్వు మాట్లాడాలో అంతవరకే మాట్లాడిస్తాడు, ఎంతవరకు నువ్వు కష్టపడాలో అంతవరకే కష్టపడ్డేస్తాడు. అంతేకాని నువ్వు ఊహించుకున్నట్టు ఏదీ జరగదురా నాయన, నువ్వు మౌనంగా ఉండాల్సిందే. భార్యలు ఉన్న వాళ్ళు లేనట్టుగా, భర్తలు ఉన్నవారు లేనట్టుగా. ఎందుకంటే ఈడు ఎప్పుడు పోతాడో తెలియదు, ఆమె ఎప్పుడు పోద్దో తెలియదు. ఏదైనా కొనుక్కున్నావా? కొననట్టుగా, నీది కానట్టుగా. సంతోషించువారు సంతోషించనట్టుగా, ఏడ్చువారు ఏడవనట్టుగా. మీ పాత్రలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? నటన చేస్తానికి వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. నటించటం అయిపోయింది అనుకో, మీ పాత్ర అయిపోయింది అనుకో, వెళ్ళిపోతారు. మీ పాత్ర అయిపోయింది అనుకో, వెళ్ళిపోతారు. అర్థమైందండి? కాబట్టి మన నటన గురించి మీకు ఇప్పటిదాకా చెప్పా. యేసు ప్రభు నటన గురించి కూడా చెప్పాలండి. అసలు మనకు సూత్రధారి ఎవరు? యేసు ప్రభు పాత్ర ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామా? ఆయన పాత్ర ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు.
ఆయన ఎక్కడి నుండి వచ్చాడట? పరలోకం నుండి వచ్చి ఎలాంటి పాత్ర ఎన్నుకుంటున్నాడో చూడండి. ఇప్పుడు పాత్ర ఎలాంటి నటన చెయ్యాలనుకుంటున్నాడో చేయడానికి వచ్చాడు చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రెక్కెనిగా చేసుకొనెను అన్నాడు. ఇప్పుడు ఎలాంటి పాత్ర అంటే ఏంది? ఈయన నటన ఎలాంటిదంట? మనుషుల్లా పుడితే చాలు అనుకోలేదట. యేసుప్రభు ఏమనుకున్నాడు? మనుషుల్లా పుడితే సరిపోద్ది అనుకోలేదట. అందుట్లో మనుషుల్లో కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాడట. దాసుడు అంటే ఎవరో తెలుసా? కూలివాడు. యేసుప్రభు పాత్ర ఏంటంట? కూలివాడి పాత్ర. ఎవరి పాత్ర? అమ్మ వింటున్నారా? వినండి. అందుకే లోతైంది ఆలోచించాలంటే మీ బుర్రలకు తట్టదు. మందంతా మట్టి బుర్ర. ఆయన ఈ లోకానికి రావటమే ఒక మనిషిగా పుడితే సరిపోద్ది అనుకోలేదు. మనుషుల్లో కూడా దాసుని స్వరూపము ధరించుకొని తన తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడట. చాలా బలహీనుడిగా, చాలా పేదవాడిగా, చాలా ఏమంటారండి? కడు బీదలు అంటారండి. ఏమంటారండి? బీదల్లో అబ్బా ఇది కరెక్ట్. కటికే పేదరికంలో పుట్టిన వాడట. అలాంటి పాత్ర ఎవరైనా పోషిస్తారా? యేసుప్రభు పోషించింది. మనకి ఈ పాత్ర ఉంటేనే మనం కాలరెట్ ఎగరేసి రోడ్డు మీద నడుస్తాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు? పరలోకం నుండి దిగి వచ్చి ఒక మనిషిగా పుట్టటమే కాక మనుషుల్లో నుండి దాసుని స్వరూపం ధరించుకోవటమే కాక దాసుని స్వరూపంలో నుండి ఇంకా తగ్గించుకొని ఆయన పాత్ర అలాంటిది ఇచ్చాడు దేవుడు అంటే. అవును, మనల్ని రక్షించాలంటే నువ్వు ఆ పాత్రే పోషించాలి నాయన అన్నాడు. సరే తండ్రి, నువ్వే పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తా. ఏ నటన చేయమంటే నేను అదే నటన చేస్తా. నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు చేస్తా తండ్రి అని పరలోకంలో తండ్రికి మాట ఇచ్చి ఈ లోకానికి వచ్చాడట. అందుకేమంటున్నాడు చూడండి ఒకసారి. మనుషుల పోలికగా పుట్టి మనుషుల్లో దయనీయమైన జీవితం. ఎలాంటిదట? దయనీయమైన జీవితం పాత్ర. ఆయన దాసుని పాత్ర. దాసుని పాత్రలో ఆయన ఏం చేశాడో తెలుసా? అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసావు, పూట గడవని వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? పేదవాళ్ళు అంటారా? అలాంటి పాత్ర అయింది. అలాంటి పాత్ర ఆయన పోషించి అధికారులకు, జ్ఞానులకు, చక్రవర్తుల్లో లోకంలో చాలా మంది ఉన్నారు. మన ప్రపంచంలో ధనవంతుల్లో ఒకటి పేరు చెప్పగలరు ఎవరైనా? జాన్ గారు? అబ్బా సూపర్. బిల్ గేట్స్. ఒక బిల్ గేట్స్ అట ధనవంతుడు. మన ఇండియాలో ఆదాని. అతను కూడా బాగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాంటి ధనవంతులు, గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో ఉంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడ పుట్టాడట? దాసుని స్వరూపము ధరించుకొని కడు బీదవాడిగా ఈ లోకంలో ఆయన పాత్రను పోషించడానికి వచ్చాడట. అంత బీదవాడిగా ఉన్నాడా అంటే ఎస్ ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకొక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దామండి. వచ్చి ఏం చెప్తున్నాడు? 38వ వచనం అందరు తీస్తున్నారా? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను వచ్చాను. ఇదిగో ఈ స్క్రీన్ మీద, ఈ ప్రపంచం అనే స్క్రీన్ మీద నా ఇష్టాన్ని జరిగించడానికి, తినటానికి, తాగటానికి, సుఖించడానికి అబ్బో నేను ఏదైనా చేయగలను. ఏమండి? ఏ పార్టీ అయినా చేసుకోగలను, తాగలను, తినగలను, ఏదైనా చేయగలను అంటలేదు ఆయన. తండ్రి చిత్తము నెరవేర్చడానికి తండ్రి నాకు ఒక స్క్రిప్ట్ రాశాడు, నాకు ఒక కథ రాశాడు. ఆ కథను ఖచ్చితంగా ఆ కథలో నేను ఇమిడిపోయి ఆ కథను పాటించి నటించి నేను వెళ్ళిపోవాలా. అందుకొచ్చా నేను అన్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడట? తండ్రి రాసిన స్క్రిప్ట్, తండ్రి రాసిన కథను ఖచ్చితంగా అలాగే జీవించి అలాగే మరణించడానికి వచ్చాడు ఈ లోకానికి.
కానీ వీళ్ళకేమర్థమైందో తెలుసా, అది ఎవరి స్క్రిప్ట్, ఎవరిది కథ అంటే తండ్రి అయిన దేవుడు. ప్రతి వానికి ఒక కథ ఉంటుంది, ప్రతి వాని కుటుంబానికి ఒక కథ ఉంటుంది. ఒకప్పుడు అండి నేను ఎలా ఉన్నానండి, ఇప్పుడు ఇలా ఉన్నానండి అని చెప్తారా? చెప్పుకుంటారా లేదా? అవునా? అప్పుడున్నలాగా ఇప్పుడు లేరు. ఎందుకని? నీ స్క్రిప్ట్ మారుకుంటూ వచ్చింది, నీ కథ మారుకుంటూ వచ్చింది, నీ పాత్ర మార్చుకుంటూ వచ్చాడు దేవుడు. అలాగనే యేసు ప్రభు నా ఇష్టాన్ని జరిగించడానికి రాలే, పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని, తన ఇష్టాన్ని లేదా ఆయన కథ ఏదైతే నా గురించి రాశాడో ఆ పాత్రను పోషించడానికి, నటించడానికి ఈ లోకానికి వచ్చాను. ఇంకేమన్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ నాకు ఇచ్చిన పాత్ర ఏంటో తెలుసా? నాకు ఇల్లు వాకిలు కూడా లేదు, నా దేవుడు నాకు ఇచ్చింది అన్నాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేని పాత్ర. ఎంత బేదరికమో! దేవుడు కథ రాశాడండి యేసు ప్రభు గురించి. ఎట్లా రాశావు ప్రభు ఆ స్క్రీన్ మీద అంటే, చక్కటి కథ. కడు బీదవాడిగా నువ్వు పరలోకములో దేవుని కుమారుడివే, పరలోకములో నువ్వు ఉన్నతమైన వాడివే, కానీ భూమి మీదకి వెళ్ళావంటే నీ పాత్ర నువ్వు పోషించాలి నాన్న అన్నాడు. ఎస్, నువ్వేం చెబితే అది చేస్తాను తండ్రి, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వెళ్తున్నాను అన్నాడు. నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వెళ్తున్నాను. అయితే నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, నీకు పడుకోవటానికి కూడా స్థలం కూడా ఉండదు. సరే తండ్రి, నువ్వేం చెప్పినా నేనంటాను తండ్రి. ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పడుకోవడానికి మంచాలు కూడా ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభుకి ఏమి లేవు, ఇల్లు లేదు, స్థలము లేదు, తలవాల్చుకోవటానికి ఏమి లేదు, స్థలమైనా లేదు. ఏ పాత్ర, మీ పాత్ర కంటే యేసు ప్రభు పాత్ర చూసారా ఎంత భేదవాడు? అర్థమైందండి? యేసు ప్రభు పాత్ర ఎంత గొప్పగా నటించాడో చూసారా ఈ లోకంలో. మనం అలా ఉండగలమా? మనం ఉండలేము. ఎందుకంటే ఫ్యాన్ లేకపోతేనే ఉండలేము. యేసు ప్రభులా ఎండలో తిరుగుతామా? చెప్పులు లేకపోతేనే ఉండలేము. యేసు ప్రభుకి చెప్పులు ఉన్నాయా? ఏమండి వింటున్నారా? మరి అంత కఠినంగా జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఈ లోకం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ ఈ లోకమే శాశ్వతమైన నువ్వు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతావు. అవసరమైతే హాస్పిటల్ పోతే బతికించండి, మా పొలం అమ్ముతా, ఇల్లు అమ్ముతా, అది అమ్ముతా, ఇది అమ్ముతా, ఏదమ్మినా బతకదు. ఆ పాత్ర అయిపోయింది, ఆ పాత్ర అయిపోయే మంచం పట్టింది. ఆ మంచం పట్టిన దాన్ని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బతికించాలనుకుంటున్నావు. బతికించడం కొరకు నువ్వేం చేస్తావు? ఎడ్లు అమ్ముతా, పొలం అమ్ముతా, ఎంత ఖర్చు అయినా డాక్టర్ గారు ఆమెను బతికించండి అంటారు. ఆయన బతికించండి అంట. బాబు, ఆమె పాత్ర చివరకు వచ్చేసింది, ముగింపుకొచ్చింది. అందుకే నువ్వేం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి నా పాత్ర ఎంతవరకు, నేను ఎంతవరకు జీవించాలి, నేను ఎంతవరకు నటించాలి, ఎంతవరకు ఉండగలను, ఎంతవరకు నేను తల్లిగా ఉండగలను, ఎంతవరకు నేను తండ్రిగా ఉండగలను, ఎన్ని రోజులు నేను బ్రతుకుతాను, ఎన్ని రోజుల్లో నేను చనిపోతాను అన్నది నీకు తెలియకపోవచ్చు, దేవుడికి బాగా తెలుసు. అది యేసుప్రభుకు కూడా తెలిసి ఏమంటున్నాడు చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి. కాబట్టి ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కొనలేదు కానీ నాకొక శరీరాన్ని నువ్వు ఇచ్చావు. ఈ పాత్రలోకి నటించాలంటే ఏం కావాలి? నీకు ఇచ్చాడా శరీరాన్ని? శరీరం ఉన్నోళ్ళు చేయొద్దండి. పూర్యం అందరికి ఉన్నాయా? వెరీ గుడ్. ఆయనకు కూడా ఇచ్చాడట.
శరీరములోనికి ఆత్మ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మే నిన్ను మాట్లాడేస్తుంది, ఆకలి అనిపిస్తుంది, నా తల అంటుంది, నా కాళ్ళు అంటుంది, నా చెవులు అంటుంది. ఏది అనేది? నాది అంటుందా? అంటుందా లేదా? ఏమంటుంది? ఈ తల ఎవరిది? ఎవరిది? మీ తల పట్టుకొని ఇది ఎవరిదండి అంటే ఏమని చెప్తావు నువ్వు? నీదంటవా? అంటే ఎవరు అంటున్నారు ఈ మాట? లోపల ఒకటి ఉంది, అది అంటుంది ఇది నాది అని. అదే ఆత్మ, అదే ఆత్మ. అందుకే ఆ ఆత్మ కట శరీరాన్ని అమర్చి లోనకు పంపించి ఈ లోకానికి తీసుకొచ్చేటట, పాత్రలో నటించని. అమ్మ అర్థమైందా? అర్థమవుతుందా? చాలా లోతైన వాక్యం ఇది. అర్థం కావాలంటే మామూలుగా ఆలోచిస్తే అర్థం కాదు. ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మ కోసం ఈ శరీరాన్ని దేవుడు తయారు చేసి దాంట్లో ఆత్మను పెట్టి ఈ లోకానికి పంపించాడు. అర్థమైందా? అర్థమైందా? ఈ ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు పాత్ర నటించటం అయిపోయిన తర్వాత పక్కన ఈ శరీరాన్ని కింద పడేసిద్ది, వెళ్ళిపోద్ది. ఇప్పుడున్నది ఎవరు? ఇక్కడ పాస్టర్ గారు దుర్గారావు గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? చెప్పాలి అనుకున్న వాళ్ళు. దుర్గారావు గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? గట్టిగా చెప్పట్లా. ఆమా, దుర్గారావు గారి శరీరంలో ఆత్మ ఉంది, అది వచ్చింది, ఆకలి అన్నది, మాట్లాడిచ్చింది, తినమన్నది, ఇల్లు కట్టుకోమన్నది, బండి నడుపు అన్నది, పొలం కొందామన్నది, అన్నీ చేసింది. అది వెళ్ళిపోయింది, ఇది పడిపోయింది. ఏం పడిపోయింది? శరీరం పడిపోయింది. ఇప్పుడు దుర్గారావు గారు ఇక్కడ ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా? మరి ఇదేంటి? ఉత్తి శరీరం. అదే యేసుప్రభు చెప్తున్నాడు, నాకొక శరీరమును అమర్చితివి. చదవండి చదవండి అన్నమాట. నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను కూర్చి. అదిగో స్క్రిప్ట్ ఎక్కడ రాశాడట, కథ ఎక్కడ రాశాడట? దేవుడి దగ్గర దేవుడు రాసుకున్నాడు. ఎవరి కథ ఇది? ఈ కథ ఎవరిది? అబ్బా సూపర్. మరి నీ కథ ఎక్కడుంది? నీ కథ ఎక్కడుంది? నీ కథ నువ్వు నటిస్తున్నావు. ఇక్కడ భార్యగా నటిస్తున్నావా? భర్తగా నటిస్తాడా? పాత్ర అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడా? నువ్వు కూడా వెళ్ళిపోతావా? పిల్లలు మాత్రమే మిగులుతారా? ఇదంతా నీకు తెలుసు కదా. అలాగనే యేసుప్రభు శరీరాన్ని అమర్చి ఆయన కూడా వెళ్ళిపోతాడట. అయితే నువ్వు భూమి మీద ఏం చెయ్యాలో స్క్రిప్ట్ రాశాడట, కథ రాశాడట. ఆ కథ ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర ఉంది. అందుకే అంటున్నాడు యేసుప్రభు, ఏమంటున్నాడు? గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇదిగో. అది సంగతి. మీరంతా కూడా అట్టే వచ్చిన వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? గట్టిగా చెప్పట్లే. ఇక టైం అయిపోయిందో ఏమో. ఎందుకు వచ్చారు మీరు? వీళ్ళు మీరు చెప్పడం కాదు, వీళ్ళు చెప్పాలి. కూర్చుని నా ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్పాలి. దేవుని గ్రంథంలో రాయబడింది చేయటానికి వచ్చారా, రాలేదా? ఎవరైనా చేస్తున్నారా? యేసు ప్రభు వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. మరి మీరేం చేయడానికి వచ్చారు? ఈ లోకం నిజం అనుకుంటున్నావా? ఈ ఇల్లు నిజం అనుకుంటున్నావా? నువ్వు తినే తిండి పొద్దున్న తింటావు, మధ్యాహ్నానికి ఆకలి అయింది, మధ్యాహ్నం తింటావు, సాయంత్రానికి ఆకలి అయింది, సాయంత్రం తిన్న కాబట్టి రేపు పొద్దున్న తినకూడదు అనుకుంటున్నావా? అనుకుంటున్నారా? పొద్దున ఆకలి అయిద్దా లేదా? ఆకలి కాని వాళ్ళు చేయొద్దండి. అందరికి ఆకలి అయింది, మరి మధ్యాహ్నానికి ఆకలి అయింది. మరి ఏది శాశ్వతం? నువ్వు తిన్నది శాశ్వతమా? పోనీ చీర శాశ్వతం. మీరు కట్టుకున్న మంచి మంచి చీరలు కట్టుకొని వచ్చారు, ఈ చీర శాశ్వతమా? ఏం రోజులకి తినిగిద్ది? 3 నెలలు కట్టుకుంటావా, 6 నెలలు కట్టుకుంటావా? ఆ తర్వాత ఆ చీర చినిగిపోద్ది. చీరలు చినిగిపోయి, బల్లాలు ఇరిగిపోయి, ఇల్లు కురిసిపోయి కురవదండి ఇల్లు. ఏది శాశ్వతం? అన్నీ అశాశ్వతమే. కానీ నువ్వేమనుకుంటున్నావంటే ఇది నిజం అనుకుంటున్నావు.
సాతాను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను భ్రమపరుస్తుంది. ఎక్కడికి నువ్వు పోవు, ఎక్కడే ఉంటావు, మంచి ఇల్లు కట్టుకో, మంచి చీరలు కట్టుకో, మంచిగా బ్రతుకు, అందరి ముందు గొప్పగుండు అంటుంది. కానీ ఏమీ శాశ్వతం కాదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వచ్చావు, వెళ్ళిపోతావు అంతే. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యడానికి వచ్చావు, కానీ సాతాను గారు చెప్పింది చేస్తున్నావు. ఎడకొచ్చి ఎవరు చెప్పింది చేస్తున్నావు? నిజమా కాదా? ఒక ఆదివారం చర్చికి వస్తే ఒక ఆదివారం రావు. మరి నువ్వెవరు బ్యాచ్? నేను కుటుంబల పాడులో చెప్పుకున్నావు, సాతాను బ్యాచ్ మేమంతా అన్నారు. ఎవరు బ్యాచ్ అట? మేము ఆయన ప్యాంట్స్ అన్నారు వాళ్ళు. మీరు కూడా అదేనా? అంతే. చూసారు, అందుకే నీకు ఒక స్క్రిప్ట్ రాశాడు, నీకు ఒక కథ రాశాడు. నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నావో లేదో చూసుకో అంటున్నాడు. యేసు ప్రభువుకి రాశాడు కథ. అందుకే ఈ పాత్రలో నువ్వు నటించాలి, నటించి కరెక్ట్గా నటించిపోవాలి. ఇక్కడ అమ్మ పాత్ర అయిపోద్ది, నాన్న పాత్ర అయితే ఏ పాత్ర అయినా వెళ్ళిపోతావు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డగా నువ్వు పాత్ర వహించాలా లేదా? ఉంచాలా? ఆయన రాసుకున్నాడట. ఇదిగో గ్రంథపు చుట్టలో మళ్ళీ చదవన్నానమాట. మళ్ళీ చదువుదాం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి బిడ్డల ప్రకారం దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో ఇదిగో నేను వచ్చాను. ఎవరి గ్రంథం? ఎవరి పుస్తకం? ఎవరు పంపించారు యేసుప్రభుని? దేవుడేనా? మరి నిన్నెవరు పంపించారు? దెయ్యమా? దేవుడేనా? అంటే నీ గురించి కూడా రాశాడా లేదా? మరి నువ్వు చేస్తున్నావా లేదా? ఏం చెప్పట్లా, మీరు చెయ్యట్లేదు. ఏం చేస్తున్నారంటే ఇది నిజం అనుకుంటున్నారు. ఈ లోకం భార్యలో ఉన్నవారు లేనట్టుగా, భర్తలు ఉన్నవారు లేనట్టుగా, ఈ లోకము అనుభవించువారు అనుభవించినట్టుగా ఈ లోకం అంతా నటన గతించిపోతుందని ఆయన చెప్తుంటే, ఈ లోకమే శాశ్వతం, ఈ ఇల్లే శాశ్వతం, నేను కట్టుకున్న చీరే శాశ్వతం, నేను వేసుకున్న బట్టలే శాశ్వతం, ఈ బండే శాశ్వతం, నేను కొనుక్కున్న బండే శాశ్వతం, ఒకడు కారే శాశ్వతం అనుకున్న వాడు పొద్దున్న నుండి కారు దూడుతూ ఉంటాడు. లేకంగా ఏం చేస్తాడు? బండి దూడుతూ ఉంటాడు. వీడు ఏది శాశ్వతం? అది శాశ్వతం. అది ఎప్పుడో రిపోరికి వచ్చింది, బండి బోరికి వచ్చింది, బయటికి వెళ్ళిపోద్ది. కానీ నువ్వేం చేస్తావు? అది నిజం అనుకొని ఒకటే తుడిచి ఇంకోడు ఉన్నాడు మా పాలంచలో, ఆడు ఇల్లు కట్టుకున్నాడు. ఈయన ఎప్పుడు పోయినా కానీ ఆ గేట్లు దుడుతూ ఉంటాడు. ఊరు గేట్లు దుడితే వచ్చిందిరా బాబు, నీకు కట్టుకున్నా బాగానే ఉంది, గేట్లు తోడు దుమ్మికి పడదా నువ్వు దుడితే? జుట్టే నెరిచిపోద్ది. చిన్నప్పుడు ఎలా ఉంది? నల్లగా ఉంటది, తర్వాత ఏమైంది? తెల్లగా అయిపోద్ది. అంటే అది నీకు నిజం అనుకున్నావా? ఉన్న జుట్టు ఊడిపోయి బట్ట తలకాయలు అయిపోతున్నాయి, అది నిజం అనుకుంటున్నారా? ఊడిపోవట్లేదా? బట్ట తలకాయలు ఊర్లో లేరా? ఉన్నారు. మర్చిపోయా, శివుని గారే ఉన్నారు. పాపం చిన్నప్పుడు చూడండి, ఆయన జుట్టు ఫుల్లుగా ఉండుంటది, కానీ మొత్తం ఊడిపోయింది. అంటే ఏది నిజము కాదు అన్న సంగతి దేవుడు రాయించినా ఇదే నిజం అనుకునే భ్రమలో జీవిస్తున్నారు మనుషులు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నీ గురించి రాయించాడు, నా గురించి రాయించాడు. ఈ లోకం శాశ్వతం కాదు. ఆయన ఏం చేశాడో ఏం చెప్పాడో అది నటించటానికి వచ్చాం. మన నటన అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. అందుకే చెప్తున్నాడు. ఇంకా చూద్దాం. యోహాను సువార్త ఇంకా మంచి మాట. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం బాగా టిక్కు పెట్టుకోండి. ఇదే 19వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదాం. అటు తర్వాత జాగ్రత్తగా చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ఏంటి ఏడేం జరుగుతుందో తెలుసా? బైబిల్ చూడండి, జాగ్రత్తగా చూడండి, వివరిస్తున్నాను నేను. యేసు ప్రభువుని సిలువేశారు. వేశారా లేదా? వేశారు. వేసిన తర్వాత అంతా అయిపోయింది. వాళ్ళ కొడుకు యోహాను గారితో మాట్లాడాడు, సమస్తమును అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకటే స్క్రిప్ట్ లో ఒక పాయింట్ మర్చిపోయేటట్టే.
ఏమండి ఒక డైలాగు మర్చిపోయాడు. డైలాగ్ అంటే మీకు బాగా తెలుసండి, బాగా డైలాగులు ఉంటాయి సినిమాలలో, ఉంటాయా? ఈ డైలాగు మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? యేసు ప్రభు. ఎవరు మర్చిపోయారు? యేసు ప్రభు. ఈ డైలాగు, ఈ స్క్రిప్ట్ లో, ఈ కథలో ఈ డైలాగు నేను చెప్పాలి, ఇది మర్చిపోయా. ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తం అయిపోయిందని యేసు ఎరిగి, డైలాగు కథలో ఉన్న డైలాగు, లేఖనము నెరవేరునట్లు. లేఖనం అంటే ఏంటి? దేవుడు రాసుకున్న పుస్తకం, గ్రంథం చుట్ట రాసుకున్నదే డైలాగ్ అనమాట. అది మర్చిపోయినట్టు చూడండి ఏమంటున్నాడు, లేఖనము నెరవేరినట్లు. ఆ డైలాగు మర్చిపోయిందంట. అసలు సంగతి ఏది మర్చిపోయాడు? లేఖనము నెరవేరునట్లు. లేఖనము అంటే ఏంటి? ఆయన రాసుకున్న స్క్రిప్ట్, ఆయన రాసుకున్న కథలో ఏముంది? నేను దప్పి కొనుచున్నాను అన్న మాట చెప్పాలి. అది అప్పటి వరకు చెప్పలే యేసుప్రభు, అప్పటి వరకే చెప్పలే, మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడు ఏడున్నాడు ఆయన? ఏడున్నాడు? శిలువ మీద ఉన్నాడు. ఆ డైలాగుతో ముగింపు అవ్వాలి, ఆ మాటతో ముగింపు అవ్వాలి, ఆ కథతో ముగింపు అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలట? ఏమన్నాడు? నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? తాగాడు? పోనీ అమ్మ చెప్పాలి. తాగలేదు. తాగకపోయినా ఎందుకన్నాడు? మీకు అర్థమైందా? తాగకపోయినా అదే మంచినీళ్ళు తాగకపోయినా నేను దప్పిక కొనుచున్నాను అని ఎందుకు అన్నాడు? మీరు చెప్పాలి ఇప్పుడు. అమ్మా ఏమని ఎందుకన్నాడు? దేవుడు కథ రాసుకున్నాడే, ఆ కథలో లాస్ట్ మాట మర్చిపోయాడు యేసు ప్రభు. ఆ లాస్ట్ మాట ఏంటో తెలుసా? నేను దప్పిక కొనుచున్నాను అనాలి నాన్న నువ్వు. లాస్ట్ డైలాగ్ ఇదే అని చెప్పేది. లాస్ట్ వాక్యం ఇదే, ఇది చెప్పు ముందు అన్నాడు. అప్పుడు ముగిస్తా అన్నాడు. ఇది మర్చిపోయిన తర్వాత లాస్ట్ లో గుర్తొచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఆ తర్వాత ప్రాణం విడిచాడు. తాగలే, ఏమిలే, కానీ స్క్రిప్ట్ కరెక్ట్ గా పాటించాడు. కథ నటనలో కరెక్ట్ గా జీవించాడా లేదా? మరి నువ్వు, నీ కథ ఏంటో నీకు తెలియట్లే, నువ్వు ఎంతకాలం ఉంటావో నీకు తెలియట్లే. నువ్వు అనుకుంటున్నావు ఈ లోకం నిజం అనుకుంటున్నావు, నందిపాడు నిజం అనుకుంటున్నావు. నందిపాడులో నువ్వు ఉండవు. నేను ఎప్పుడో చెప్పానండి, అక్కడ సీమోను గారి చర్చిలో చెప్పాను. మన ఆధార్ కార్డు ఎక్కడ కాదు, ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఏడెత్తుకుంటున్నాం మనం, అసలు ఇక్కడది కాదు మనది. ఆ నుండి వచ్చాం, శరీరాన్ని అమర్చాడు, ఆ శరీరంలో నా ఆత్మను పెట్టాడు. నువ్వు అమ్మగా నటించు, నువ్వు తండ్రిగా నటించు, నువ్వు తల్లిగా నటించు, నువ్వు తాతగా నటించు, నువ్వు కుమారుడిగా నటించు, నువ్వు కొడుకుగా నటించు. జాను గారికి ఇలా బిడ్డ పుట్టినరోజు కదా, ఆమె నటించడానికి వచ్చిందా? జాను గారు వచ్చింది కొంతకాలమే. నాన్న పాత్ర అయిపోయింది అనుకో ఆయన వెళ్ళిపోతాడు, అమ్మ పాత్ర అయిపోతే ఆమె కూడా వెళ్ళిపోతుంది, మరి కూతురు పాత్ర అయిపోతే ఆమె కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ లోకంలో అమ్మ నాన్న అన్న పాత్రలు నటిస్తున్నారు అంతే. అందుకే ఈ లోకపు నటన గతించిపోద్ది, జాగ్రత్త. ఇది నిజమో కాదు. అమ్మ వెళ్ళిపోద్ది, నాన్న వెళ్ళిపోతాడు, నాన్నోళ్ళ నాన్న తాత వెళ్ళిపోతాడు, నాయనమ్మ కూడా వెళ్ళిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు, ఇంకో కొన్ని రోజులకి నీ కుమార్తె కూడా వెళ్ళిపోద్ది. ఈ లోకం ఏది శాశ్వతం కాదు. అందుకే మనము ఈ లోకానికి వచ్చామంటే దేవుడు మన గురించి రాసుకున్న ఆ స్క్రిప్ట్ లో, ఈ యూనివర్సల్ స్క్రీన్ ప్రపంచంలోని మన పాత్ర ఎంతవరకు అంతవరకే నటించి వెళ్ళిపోవాలి. నిజమా కాదా? అబ్బా చాలా కరెక్ట్గా చెబుతున్నారు వీళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా
రాజుగా స్వీకరించుటకై ఆ, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఆ, మనము తన ఎదుట పరిశుద్ధులను ఆ, ఉండవలనని ఆ, జగత్తుకున్నది వేయబడక ముందే ఆ. చేత ఆయన క్రీస్తుతో మనలను ఏర్పరచుకొనెను. అదండి. ఎప్పుడు ఈ కథ ఎప్పుడు రాసుకుని నీ కథ? అమ్మా అయ్యా, నీ కథ ఎప్పుడు రాసుకున్నాడు? ఎప్పుడు రాసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నీ కథ రాసుకున్నాడట. కథ. సినిమాకు ఒక కథ ఉంటది, సినిమాకు ఒక ఎలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, సినిమాకు ఒక హీరోయిన్ ఉంటది. ఒక సినిమా హీరోయిన్, ఆ సినిమా ఈ సినిమా అన్ని సినిమాల్లో ఒకే హీరోయిన్ ఉండదు. సినిమాకు ఒక హీరోయిన్ మారిద్ది, హీరో మారిపోతాడు. అలాగనే ఈ భూమి మీద కుటుంబానికి ఒక హీరో మొదలవుతాడు. ఆ హీరో పాత్ర అయిపోయిన తర్వాత ఈ పాత్ర వెళ్ళిపోద్ది. తర్వాత కొడుకు పాత్ర అవుతాడు. కొడుకు పిల్లలు పుట్టిన దాకా ఆ పాత్ర అయిపోద్ది, ఆ పాత్ర వెళ్ళిపోద్ది. ఆడి కొడుకు పిల్లలు పుడతారా లేదండి? ఆడి పాత్ర అయిపోద్ది, ఆడి కొడుకులు పిల్లలు పుడతారు. ఏది నిజమండి? ఏది నిజం? అందుకే జగత్తు పునాది వేయబడక మునిపి ఏమనుకున్నాడు, ఏం రాసుకున్నాడు తెలుసా? మనము భూమి మీద పరిశుద్ధులము, నిర్దోషులుగా జీవించాలన్న కోరిక అయింది. ఆ పాత్ర మనం పోషించడానికి వచ్చాం. దేవుని ఎదుట ఎలా ఉండాలట? ఎలాగా? పరిశుద్ధులమును నిర్దోషులుగా జీవించాలన్న పాత్ర మనకి ఇస్తే అన్ని అబద్ధాలే. భూమి మీదకి వచ్చిన కానీ ఏం చేస్తా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు తెలుసా? చిన్నప్పటి నుండి అమ్మే మొన్న చెప్పాను, చందమామరావే జాబిలు. ఆ చందమామరాదు ఏమి రాదు, అన్ని అబద్ధాలే నేర్పిస్తుంది. అమ్మ కూడా అబద్ధమే నేర్పిస్తుంది, నాన్న అబద్ధమే. భూషోడు వస్తాడు, భూషోడు రాడు, ఏమి రాడు, అంత అబద్ధమే. నిజమేనండి? నిజమా కాదా? అన్ని అబద్ధాలే. చిన్నప్పటి నుండి అబద్ధాలు నేర్పించి, చిన్నప్పటి నుండి వాడిని త్రోవ తప్పించేసి, అసలు దేవుడిని ఎదుటి యథార్థంగాను నిర్దోషిగాను ఉండాలన్న ఆలోచన నేర్పించకపోగా పైగా మొత్తం లోక సంబంధమైన నేర్పిస్తా ఉంటారు. లోక సంబంధమైన నేర్పిస్తారండి. చర్చికి వస్తాడు తండ్రి, కొడుకు క్వార్టర్ తీసుకురామంటాడు డబ్బులు ఇచ్చి. ఏమండి, విన్నారా? ఎప్పుడన్నా చూసారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. చర్చికి వస్తాడు, కానీ సాయంత్రం అయింది ఆదివారం, కొడుకు డబ్బులు ఇచ్చి ఏం చేయమంటాడట? ఏమంటాడు? అసలు మీరు ఎప్పుడైనా చూసారా? మేము అసలు మాకేం తెలియదు అన్నట్టున్నారు. నిజమండి. అదే పెళ్ళి అయితే ఇప్పుడు మంచి, అదే ఒక పెళ్లి లాంటి ఫంక్షన్ అయితే మా సీమోన్ గారు చెబుతాడు, మీరు రాబాకండి అయ్యా, ఆడంతా గొడవ అయితే అంటాడు. ఎందుకండి అని అంటే, వాళ్ళు నీ మాట వినరు, నా మాట వినరు. ఎందుకయ్యా అంటే అంటాడు. ఖాతం. ఎందుకని? ఎవరి మాట ఎవరు వినరు. దేవుని మాటలు చెప్పడానికి పోయినా అయ్యగారిని కూడా పక్కన నేడతారు. ఇది పరిస్థితి. కానీ మళ్ళీ దేవుని బిడ్డలు, మేమెవరు? దేవుని బిడ్డలు అంటారు. అందుకే నేర్పించేది తల్లిదండ్రులే గాని ఎలా నేర్పించాలట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీ పాత్రను మీరు పోషించి ఉండాలి అని చెప్పేసి దేవుడు ఈ లోకానికి పంపిస్తే పుట్టాడు అబద్ధాలు మాట్లాడతావు పొద్దున్న నుండి సాయంత్రానికి. ఎన్నట పుట్టాడు. పోనీ అట్టాన్ని ఆగినవా? ఆగో. అబద్ధాలతోటి, అసూయతోటి, దోషంతో, దొంగతనాలు కూడా. రోజు చర్చికి వచ్చింది ఒక ఆమె, బాగా ఒక విశ్వాసరాలు ఉంది. ఆయన ఏంటంటే ఒక కూరగాయలు, ఆయన బండి తోలుకుంటూ వస్తాడు కూరగాయలు అమ్ముకోవడానికి. వచ్చాడు ఆయన, అయ్యా కొంచెం నాకు టమాటాలు కావాలా, బెండకాయలు కావాలా అన్నది. ఈడేం చేస్తాడంటే కాటా పట్టుకొని, కాటా ఏనంట పట్టుకొని ఈడు అవి వేసి తూకం వేస్తాడు. 2-3 టమాటాలు ఎట్ట గుంజిద్ది. ఈమె ఎవరు? దేవుని బిడ్డ. మరి దొంగతనం అంటారా కాదంటారా? మళ్ళీ మేము చూసి ఏమమ్మా ఏంటమ్మా పని అంటే, 2 టమాటాలు అయ్యగారు. ఏంటట? అసలు నువ్వు అది చేయడానికి వచ్చావు ఈ లోకానికి? అలా చేయడానికి వచ్చావా నువ్వు? పరిశుద్ధురాలుగా బతకమని చెప్పినగా, పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండటానికి నువ్వు ఆ పాత్ర పోషించడానికి నువ్వు వస్తే దొంగ పాత్రను పోషిస్తున్నావు అంటే. చర్చికి రాకుండా, ఎప్పుడో చెప్పాను,
చర్చికి రానోళ్ళు దేశదిమ్మర్లు. ఈ పాత్ర మన ఉంటది యూట్యూబ్లో చూడండి. అవునండి, చర్చికి రానోళ్ళు ఎవరో తెలుసా? దేశదిమ్మరే దేవుడు శిపించిండు వాళ్ళని. ఇలాంటి పాత్రలు పోషించే వాళ్ళు ఎక్కువైపోయారు. దొంగ పాత్రలు, దేశదిమ్మల పాత్రలు, ప్రార్థన చేయని పాత్రలు. ఏమన్నా ప్రార్థన చేద్దామా? ఎన్నిసార్లు చేస్తారా? దావీదు ఎన్నిసార్లు చేసింది చెప్పండి? మీరు బాగా విశ్వాసులు, మంచి మంచి విశ్వాసులు. జాన్ గారు చెబుతారా? పోనీ మీ పాస్టర్ గారు దావీదు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? చేయత్తని తెలిసిన వాళ్ళు ఎన్నిసార్లు చేశారు? 7 సార్లు అట. 7 మార్లు. ఒక్కసారైనా చేస్తాం మనం? వామ్మో, ప్రార్థన అనగానే ఒక ఆమె గట్టిగా ప్రార్థన చేద్ది, అయ్యా అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎందుకంటే జనాలు వినపడాలని, దేవుడికి వినపడాలని చెయ్యాలా, జనాలకు వినపడాలని చేయాలా. ఒక ఆమె ఏమో టీవీ సౌండ్ పెట్టింది, సీరియల్ ఏమో ప్రార్థన ఎక్కడ చేస్తా ఉంటుంది. ఏమన్నా అర్థమైందండి? పోనీ ప్రార్థన చేస్తుంది, సైలెంట్గా ఉండాలని అనుకుంటాడు భర్త, వీడు అరుతా ఉంటాడు, గోల్ చేస్తా ఉంటాడు, తిడతా ఉంటాడు. ఏమో ప్రార్థన చేస్తుంది, సైలెంట్గా ఉండాలి కదా, మాట ఉండదు. అంతే కదండి మన కుటుంబాల్లో. మన ప్రార్థన ఎక్కడ జరుగుతుంటే పిల్లలు ఏం చేస్తా అంటారు? అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏం నేర్పించాలి? క్రమం నేర్పించాలి. ఇది దేవుని సన్నిధి, నువ్వు మౌనంగా కూర్చోవాలి, వాక్యం వినాలి అని నేర్పించాలి. అది నేర్పించడం పోయి పిల్లలు అటు బయట ఆడుకుంటా ఉంటారు, వాళ్ళ నాన్నోళ్ళు అమ్మోళ్ళు ఎడుకొచ్చి వాక్యం వింటూ ఉంటారు. ఏందండి ఇదే? నువ్వు పాత్ర పోషించడం, తండ్రి పాత్ర వెళ్ళేనా ఉంది? ఏమంటే పరిశుద్ధులను నిర్దోషులుగా నీ పిల్లల్ని తయారు చేయి, నువ్వుండు, నీకు ఇచ్చిన పాత్రను పోషించు, నువ్వు నటించు. ఆ తర్వాత నీ పాత్ర అయిపోయిన తర్వాత నువ్వు ఉండాలనుకున్నా ఉండలేవు. అందుకే ఏమంటాడు చూద్దాం. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని సత్క్రియలు చేయటకై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాము. మనం ఎందుకు వచ్చామంట? ముందుగా దేవుడు సిద్ధపరచుకున్నాడట సత్క్రియలు. సత్ అంటే సత్యము, సత్యం అంటే వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే వాక్యానుసారమైన క్రియలు చేయటానికి లోకములో పరలోకము నుండి దిగి వచ్చిన వారు ఎవరో తెలుసా? ఎవరు వచ్చారా? మీరే. ఎవరి పేరో చెప్తున్నారు వెనక. ఎవరి పేరు చెబుతున్నారు? ఎవరి పేరో చెప్పకండి, సత్క్రియలు చేయటకే చదవండి నా మాట. ఎవరని చెప్తుంది బైబిల్. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరు నడుచుకోవాలట? మరి మనం అంటే ఎవడి పేరు చెప్తున్నాం మనం? అక్కడి పేరా? మనం నడుచుకోవాలని కదా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేతి పనివారమై ఉన్నామంటుంటే మనం అది చేయడానికి వచ్చామరా నాయన అంటే, ఆ పాత్ర పోషించడానికి వచ్చామంటే ఏ పాత్ర అయినా పోషిస్తాం. అబద్ధాలు ఆడతాం, దొంగతనం చేస్తాం, బూతులు తిడతాం, చర్చికి రాకుండా ఉంటాం, పొలం పనులకు పోతాం, వీలైతే మేకలు గాయడానికి కూడా పోతాం. చర్చి మానేసి చర్చి మనకు ముఖ్యం, మేకలా? ఏది ముఖ్యం? ఏదని చెప్పండి, ఆయన చెప్పమనండి. ముందు మేకలే, ఆ తర్వాత చర్చి. దేవుడా ముఖ్యమా దెయ్యమా? దెయ్యమే ముఖ్యం మనకి. ఎందుకంటే మనం అంతా దెయ్యం పార్టీ. మన స్క్రీన్ ఏంటో, మనం ఏంటో, మనం ఎందుకు వచ్చామో, మనం ఏం చెయ్యాలో, ఏ పాత్రలో ఉన్నామో, ఎప్పుడు ముగిసిపోద్దో ఈ పాత్ర ఎవరికి తెలియదు. పొలానికి వెళ్ళినోడు పొలంలోనే చచ్చిపోతాడు, దిక్కు లేదు. కానీ చూస్తూనే ఉన్నారు మీరు. ఆ పాము కరిచినోడు ఆడే చచ్చిపోతున్నాడు, ఆ తెలుగుట్టినోడు ఆడే చచ్చిపోతున్నాడు, ఆ కరెంటు పట్టినోడు ఆడే చచ్చిపోతున్నాడు. వారి పాత్ర అయిపోయింది. అయిపోయిందా లేదా? గట్టిగా చెప్పట్లే. అయిపోయింది. మరి మీ పాత్ర ఎప్పుడైపోద్ది చెప్పలేవు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చావు నువ్వు, అది చెయ్యాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి.
అంతేగాని నీ పాత్ర ఏంటో నీకు తెలియకుండా జీవిస్తే సాతాను నీ కంటికట ఈ లోక సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి నీ కళ్ళకి ఏం చేసింది తెలుసా? గుడ్డితనాన్ని కలగజేసి అసలు దేవుడా దెయ్యమా అంటే దెయ్యమే ముఖ్యం అంటున్నావు నువ్వు. ఆ స్థాయికి దిగజార్చింది. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే పాత్ర చూద్దాం ఒకసారి. యేసుప్రభు పాత్ర చూసినాం కదా, మోషే పాత్ర చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాల వరకు చదవండి. మోషే గారి పాత్ర విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో యోచించి కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు గాని ఏలయనగా దృష్టి ఉంచాను. చూసారా, పాపం ఏమన్నా తల్లి ఆ జమ్మి పెట్టెలో పెట్టి వదిలిందంట. పరో కుమార్తె ఏం చేసిందంట? స్నానానికి వచ్చిందంట. మీరు అంతా చదివితే నిర్గమాకాండం 1వ అధ్యాయం చదివితే ఇది అంతా ఉంటది. తీసుకొచ్చేసరికి ఆ పిల్లోడిని చూసేసరికి చాలా సంతోషం కలిగిందంట. నేను పెంచుకుంటానని తీసుకొచ్చింది. ఎవరు? పరో కుమార్తె. ఈయనెవరు? హెబ్రీయుడు. ఈయనెవరు? యోధుడు, దేవునికి సంబంధి. వాళ్ళెవరు? పరోలు, ఐగుప్తు రాజులు. వాళ్ళు ఏం చేసింది? చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అని తీసుకొచ్చింది. నా కొడుగ్గా పెంచుకోవాలి, నాకు పిల్లలు లేరు, నా కొడుగ్గా పెంచుకోవాలంటుంది. పెంచుకుని ఆయనకు యుద్ధ ప్రావీణ్యత అంతా కూడా నేర్పించేసింది. నేర్పించి రాజుగా నా కొడుకుని తయారు చేయాలి, మా నాన్నగారి తర్వాత నా కొడుకే రాజు అనుకొని మంచి అల్లారు ముద్దుగా పెంచుకుంది. పెంచుకున్న ఆయన ఉండాలిగా, రాజుగా ఉన్నాడంటవా? ఉన్నాడా? నేను వెండి బంగారాలు మనం బంగారం ఎత్తమంటే ఆగుతారు కదా. బియ్యం ఎత్తిన స్టోర్ బియ్యం ఆగరు అని ఎత్తమా, మేము స్టోర్ బియ్యం ఎత్తన తొందర రండి అని అంటే ఆగుతారండి? ఆగరు. అట్లాంటిది వెండి బంగారాలు, రాజ్యం, అధికారం, చక్రవర్తి, ఎంత గొప్ప ఆధీనమైన ప్రపంచానికే చక్రవర్తులు ఎవరో తెలుసా? ఐగుప్తు రాజులు, ఈజిప్షియన్స్. అలాంటి రాజరికంలో ఉండి ఎదిగి నేర్చుకొని, కానీ ఒక్కసారి అమ్మ అనరా, ఈ సింహాసనం నీదేరా నాయన అంటుంది. ఒప్పుకున్నాడా? చదవండి అన్నమాట. బాగుంటది. 26 నుండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అప్పటికి క్రీస్తున్నాడా? లేడు. ఎప్పుడో 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన మన క్రీస్తు ఆ క్రీస్తు మీద దృష్టి పెట్టాడట. ఈ లోకం శాశ్వతం కాదు, ఇదంతా నటన అనుకున్నాడట మోషే గారు. ఏమనుకున్నాడండి? కారిస్తానంటే ఆగుతామా? బంగారం ఇస్తామంటే ఆగుతామా? అధికారం ఇస్తానంటేనే వద్దనుకున్నాడట మోషే గారు. అర్థమైందండి? అధికారం ఇచ్చి రాజుగా నిలబెడతానంటేనే వద్దు అనుకున్నాడట. ఎవరి కోసం? క్రీస్తు కోసం. మనం ఏమి చేస్తామో తెలుసా? ఆదివారం ఆ పరలోకం ఇస్తారా అంటే 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టమని చెబుతున్నాను. ఆదివారం ఎగ్గొడుతున్నావు అంటే విశ్వాసురాలివే లేకపోతే సాతాను బిడ్డవా? ఎవరు నువ్వు? ఆయన ఎలాంటి వాడు? ఆయన పాత్ర ఏంటో చూడు ఒకసారి. మోషే గారి పాత్ర ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనం ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయంట పిరమిడ్లలో. ఈజిప్ట్ పిరమిడ్లలో కొన్ని వేల కోట్లు. మీరు చూడండి, యూట్యూబ్లో కొడితే ఆ మ్యూజియంలో ఉండే బంగారమే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, తెలిస్తే, చూస్తే అర్థమవుద్ది. అంత గొప్ప రాజులు, అంత గొప్ప రాజరికములో మోషే గారు ఎదిగి ఆ ధనం కంటే ఏమన్నదండి? ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. దేవుని బిడ్డగా బతకటం మంచిది అనుకున్నాడట. నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల, ఏది కాల? నువ్వు జీవించేది అల్పకాలం, గుర్తుపెట్టుకో. చిన్న జీవితం, దాన్ని నిజం అనుకుంటున్నావు నువ్వు. చిన్న పాత్ర పోషించడానికి వచ్చావు. ఒక్కొక్కడు ఏం చేత కడుపులోనే చచ్చిపోతాడు పుట్టకుండానే.
వాడి పాత్ర అయిపోయింది. ఊరి పాత్ర పిండంగా రాలిపోయాడు. రాలిపోయాడా? చూసారు ఎప్పుడన్నా? విన్నారా ఎప్పుడన్నా? పిండంగా రాలిపోయినోడి పాత్ర అక్కడే ఆగిపోయింది. ఇంకొకడు పుట్టిన తర్వాత చచ్చిపోతాడు, వాడి పాత్ర అక్కడే ఆగిపోయింది. ఇంకొకడు 3 నెలలకే చచ్చిపోతాడు, వాడి పాత్ర అక్కడే ఆగిపోయింది. ఒకడు 6 నెలలకే చచ్చిపోతాడు, వాడి పాత్ర అక్కడే ఆగిపోయింది. ఒకడు సంవత్సరం బ్రతికాడు, వాడి పాత్ర అక్కడే ఆగిపోయింది. ఒకడు 3 సంవత్సరాలు బ్రతికాడు, వాడి పాత్ర అక్కడే ఆగిపోయింది. 10 సంవత్సరాలు పెంచిన తర్వాత చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు, ఆడి పాత్ర అక్కడే ఆగిపోయింది. ఒకడు యవ్వన కాలం వచ్చిన తర్వాత చచ్చిపోయాడు, వాడి పాత్ర అక్కడే ఆగిపోయింది. చూడటం లేదా నువ్వు? వాడు నటించటం ఎంతవరకు చూడు, నీకే అర్థమైంది. ఈ లోకం అంతా నటన. అందుకే అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె ఏమన్నదట? అమ్మా అని ఒక్కసారి పిలువయ్యా, ఈ సింహాసనం నీదే. అమ్మా అని ఒక్కసారి పిలువు, ఈ సింహాసనం నీదే అంటే ఏమన్నాడు? ఫరో యొక్క కుమార్తె ఏమంటుందో చూడండి, ఒకసారి చదవండి అన్నమాట. కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. అమ్మ అని పిలిస్తే కుమారుడు అవుతాడు, అమ్మ అని పిలవకపోతే కుమారుడు కాడు. అంటే అమ్మ అని పిలిచిందా? చూసావా? ఎవరి కోసం? ఏది నిజం? దేవుడే నిజం. ఆయన పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు జీవించటమే నిజం. నువ్వు సంపాదించుకున్న డబ్బు, గొడ్డు, గోద, బలం ఇదంతా వ్యర్థం, శూన్యం. ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. నీ పాత్ర అయిపోయిన తర్వాత, నీ నటన అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే. అది తెలుసుకున్నాడట మోషే గారు. ఏమన్నాడు? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. కానీ ఏలయనగా అతడు కలగబోయే మీద దృష్టి పెట్టాడు. ఆ పరలోకం చేరుకోవాలి, అది నిజం. అక్కడి నుండి వచ్చాను నేను, అక్కడికే వెళ్ళాలి. ఇక్కడ ఉన్నదంతా నటన అనుకున్నాడు. ఎవరన్నా అనుకుంటారట? ఏమంటారు? రేపు నుండి అనుకుంటారా? రేపు నుండి అనుకుంటారా? ఇప్పుడు వాక్యం విన్నారు కదా, ఇదంతా నటన, ఏది నిజం కదా అనుకుంటారా? అస్సలు అనుకోరు. ఈ మాటలు చెప్పిన దాకా ఏమంటాను, ఒకడికే మీకు తెలుసే లేదు, అక్కడక్కడ పాములు ఆడిచ్చేవాడు అతడు. బోర్ వదంగానే అది అంటది. బోర్ ఎప్పుడు ఆపేటాడు, ఇది అంటది. వాక్యం వినేటప్పుడు అట్టే చెయ్యాలా అని అంటాడు. తర్వాత ఏముండదు. నిజమండి, మన ఏదో దీపాలు పోయింది, ఏదంటే ఆ వెలిగించడానికి బాగా దాన్ని ఏమంటారు, చిచ్చుబుడ్లన్నీ చక్కగా కొనక్కొచ్చుకునేటట్ట ఒకడు. బాంబులు తీసుకొచ్చేటట్ట వెలిగిస్తాడంట, కానీ ఒక్కొక్కటి తుస్ 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 అంటుందంట. మరి ఎంత కాస్ట్ పెట్టుకున్నాడు, చాలా డబ్బులు పెట్టుకున్నాడు. కానీ ఒక్కటి ఎలగలే. ఎక్కడ కూడా ఒక్కటన్నా వెలిగిద్దా అనుకుంటున్నారు అంతా. రేపటి నుండి చూస్తే తెలిసింది. అది నేను చూడాలా, పరలోకమందున్న దేవుడు పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్నాడు నీ పాత్ర నువ్వు ఎట్ట జీవిస్తున్నావో. ఎవరు చూస్తున్నారు నిన్ను? భర్త చూస్తుండ, భార్య చూస్తుంది, పిల్లలు చూస్తున్నారు. వీళ్ళు అంతా శాశ్వతం కాదు. ఆయన స్క్రిప్ట్ నువ్వు మీద పెట్టాడు. మోసే మీద పెడితే మోసే ఖచ్చితంగా పాటించాడు. ఎక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచాడట, అడవిలో నడిచాడటండి. అన్నం లేకుండా ఆకలి అవుతుందని అన్నా కానీ ఆకాశం నుండి నా మాట విన్నావు కాబట్టి ఆకాశం నుండి మన్నాను, భూమి నుండి పూరేళ్లను రప్పించి, బండ నుండి నీళ్లను రప్పించి నా మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఆహారం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. మనకెత్తడట? ఎత్తాడా? ఏం చేస్తామని ఎత్తడు? పొద్దు నుండి సాయంత్రం దాకా ఆయన మాట వింటున్నావు నువ్వు? అసలు ఒక్క మాట ఇంటి ఒట్టి పెట్టు. ఆదివారం వస్తేనే అంత కష్టం. ఎవరికి వచ్చి నిద్రపోయేళ్ళు ఎక్కువ. నిజమండి, ఇంటికి పోతే చక్కగా పక్క వేసుకొని పడుకోరాదా, ఏడకొచ్చి నిద్రపోతా అంటారు. హాయిగా నిద్రపోయేళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నీకు జీవితంలో అర్థం కాదు. దేవుడు రాసిన స్క్రిప్ట్ మామూలుది కాదు. కథ, నీ కథ ఏంటో నీకు తెలియాలా. ఆ కథ తెలిస్తే ఏది నిజం కాదు అన్నది అర్థం అవుద్ది. అర్థమైందా? ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకడి చేత కట్టబడును, సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబడిన సంగతులను సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? ఇల్లు అంటే ఏంటంటే, నాకు ఇదే పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు అంటే డాబానా లేకపోతే రేకుల చెడ్డా? ఆగండి మీరు ఆగండి. వీళ్ళకి ఏం అర్థమైద్దో తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇల్లు అంటే ఏంటి? హృదయమా? ఇల్లు అంటే ఏంటంటే వెనకున్నోళ్ళు జాన్ గారు చెబుతారు, మీ పాస్టర్ గారు. ఇల్లు అంటే ఏంటి? దేవుని మాట అంటే ఇల్లా? ఏంటంటే అదే అర్థం చేసుకోండి. ఇల్లు అంటే మా ఓడు మొన్ననే మ్యారేజ్ చేసుకున్నాడు, అతను ఒక ఇంటివాడయ్యాడు అన్న. ఇంటివాడయ్యాడా? ఇంటోడంటే ఆడొక ఇల్లు. మావోడు మ్యారేజ్ చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. మావోడు ఒక ఇంటివాడు అయ్యాడు అంటే అర్థం ఏంటి? ఇల్లు కట్టుకున్నాడని. ఇంటివాడు అవటం ఏంటి? ఒక కుటుంబము. కుటుంబం అంటే ఎవరండి? మనమే. ఇప్పుడు చదవండి 6వ వచనం. ఇల్లు అంటే ఎవరో చెప్తారు? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా ఎవరు ఇల్లు? ఇప్పుడు ఇల్లు అంటే ఏమనుకుంటున్నారు ఇందాక? ఒకళ్ళం హృదయం అంట, ఒకళ్ళం డాబా అంట, ఒకళ్ళం రేకుల షెడ్ అంట. ఏం చెబుతున్నారో వీళ్ళకి అర్థం కాదు. మనమేనమ్మ దేవుని ఇల్లు, మనమే. అంటే మనము దేవుని పైన నమ్మకం ఉంచితే దేవుడు మన పైన కూడా నమ్మకం కలిగి ఉంటాడు. మోషే దేవుని మాటలకు నమ్మకం కలిగి ఉన్నాడంట. నమ్మకమైన దేవుని ఇంటంతటకే నమ్మకమైన వాడు మోషే అయితే, మరి నువ్వెప్పుడు ఉంటావు దేవునికి నమ్మకంగా? నువ్వెప్పుడు ఉంటావు యథార్థంగా? నువ్వెప్పుడు ఉంటావు దేవునికి నచ్చినట్టు బ్రతకడానికి ఇష్టపడేటట్టుగా? ఇది చేయడానికి కాదు భూమి మీదకి వచ్చావు. అది వదిలిపెట్టి నీకు నచ్చింది చేసుకుంటూ పోతున్నావు నువ్వు. ఏమన్నా అంతే కదా? ఏ ఊరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. మరి దేవునికి నచ్చింది ఎవరు చేయాలా? అసలు నువ్వు వచ్చింది ఎందుకు? నువ్వు వచ్చింది ఎందుకు నానా? దేవుని పని చేయడానికేగా, దేవుని కొరకు బతకడానికేగా. అర్థం కావట్లేదా? మా ఆయన కోసం అండి నేను ఉందా అంటున్నావా? లేకపోతే నా పిల్లల కోసం బతుకుతున్నా అంటున్నావా? అసలు నీ పిల్లల్ని ఇచ్చింది, నీ కుటుంబాన్ని ఇచ్చింది, నిన్ను ఒక ఇల్లు కట్టి యెహోవా ఇల్లు కట్టించని ఎడలా ఆ ఇల్లు ఎవరు? ఆ ఇల్లు ఏంటి? మనే. మన్న కట్టినవాడు ఆయన. మనం ఆయన ఇంటి పైన నమ్మకం ఉండాలని ఆయన కోరుకుంటుంటే ఎవరైనా చర్చికి వచ్చేవాళ్ళు, కరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎప్పుడైనా ఏమంటే సంవత్సరానికి ఎన్ని వారాలు, ఎన్ని ఆదివారాలు వస్తాయి? 48 అంట. పాస్టర్ గారు 48 అంటాడు. ఈ సతీష్ గారు ఎన్ని అంటాడు? అసలు లెక్క ఆయనకు అసలు లెక్కలతో సమాధానమే లేదు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాల్లో నువ్వు ఎన్ని ఆదివారాలు వచ్చి ఉంటావు? ఎన్ని ఆదివారాలు వచ్చున్నావు నువ్వు చెప్పాలి. రేపు వచ్చే నెలతో డిసెంబరేనా? వచ్చే నెల డిసెంబరేనా? లాస్ట్ ఆదివారానికి జనవరి నుండి లెక్కేసుకుని నువ్వు ఎన్ని ఆదివారాలు వచ్చావు, ఎంత దేవునికి దగ్గరగా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా నీకే అర్థమైంది. నీకే అర్థమైంది, నీ కథ నీకే అర్థమైంది. నువ్వు కరెక్ట్ గా బతకకపోతే నరకానికి వెళ్ళిపోతావని నీకే అర్థమైంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుని ఆదివారాన్ని కూడా నువ్వు దిగమింగేసి సాతానుగా నువ్వు జీవిస్తున్నావు. జాగ్రత్త. అందుకే నీ పాత్ర ఏంటో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అందుకే ఏమంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 19వ వచనం చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చేరు చుచ్చు అని పెట్టుతుంది. ఏంటట అమ్మ, ఏమన్నా అర్థమైంది ఈ మాటకే? చదివారు కదా, ఏమన్నా అర్థమైందా? సృష్టి యావత్తు కూడా, సృష్టి అంటే ఏంటమ్మా? సృష్టి అంటే ఏంటి అమ్మా? చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సృష్టి అంటే ప్రకృతి. ప్రకృతి అంటే చెట్టులు, పుట్టలు, గుట్టలు, మైదానాలు, అడవులు, జంతువులు, భూమి, ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, ఇదంతా సృష్టి. ఈ సృష్టి యావత్తు ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేసిన ఈ సృష్టి అట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎప్పుడు ఆదివారం వస్తావా అని ఎదురు చూస్తుందంట. ఎప్పుడు నువ్వు ఆదివారం చర్చికి వస్తావా అని ఎదురు చూస్తుందంట. ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదివి నాకు చెప్పండి, ఎవరు ఎదురు చూస్తున్నారు నీ కోసం? అంటే సృష్టి యావత్తు కూడా ఎవరి కోసం చూస్తుంది? దేవుని పిల్లల కోసం, దేవుని కుమారుల కోసం మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందా లేదా? చూస్తుందా? మరి నువ్వే ఆడన్నావు ఆదివారం, పోయిన ఆదివారం. ఇప్పుడు చెప్పండి, నీ పాత్ర ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నువ్వు పోయిన ఆదివారం ఎక్కడ ఉన్నావు? పొలంలో ఉన్నావు కదా. పత్తి తీయడానికి పోయినావా? మిరపకాయ కోతకు పోయినావా? పత్తే 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 నాకు అర్థమైంది. పత్తి తీయడానికి పోయి 300 సంపాదించింది. మరి సృష్టి ఏం చేస్తుందో తెలుసా? నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వేం చేస్తున్నావు తెలుసా? పొలంలో ఉన్నావు. సృష్టి దేవుని సన్నిధికి నువ్వు వస్తావని ఎదురు చూస్తుంది. సృష్టి యావత్తు కూడా నువ్వు దేవుని సన్నిధికి వస్తావని ఎదురు చూస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే పత్తి చేలో ఉన్నావు. పత్తి చేలో ఉన్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు నోరు తెరిచి చెబుతావా ప్రభువా ఏమన్నా లేపేస్తా అంటుంది. ఏమంటుందండి? అంతేనా? మీరు అర్థం అయిందా ఇప్పుడు నా మాటలో? నా బోధ, నా బాధ. పతిసేలో ఉండటానికి వచ్చావమ్మా నువ్వు పైలోకంలో నుండి. ఆదివారం చర్చిలో ఉండటానికి వచ్చావా? మేకలు కాయడానికి వచ్చావా? పైనుండి అక్కడ ఎందుకు వచ్చావు నువ్వు? గొడ్లకు పోవడానికే, ఏటకు పోవడానికి, పేడచేరు అదేమంటారు, అసిరాపేట పోవడానికి వచ్చావా ఆదివారం నాడు? లేకపోతే ఆదివారం నాడు ఫంక్షన్లు చేసుకోవడానికి వచ్చావు వీళ్ళు పైలోకాల నుండి? నువ్వు చేయాల్సింది ఏంటి? ఎక్కడుండాలి నువ్వు? ఎప్పుడు ఉన్నారా? అసలు ఉన్నోళ్ళు చేయొద్దండి. వీళ్ళందరూ ఉంటారా లేకపోతే ఉన్నారా? నాకు అదే డౌట్. ఉంటారా? మిగుల ఆశతో ఎదురు చూస్తుందా రేపు పొద్దున నీ మీద తీర్పు తీర్చటానికి. ఆకాశమా ఆలకించు, భూమి వీళ్ళు చర్చికి వస్తున్నారో రావట్లేదో చూడు అంటున్నాడు. అదేం చేస్తుంది? జాగ్రత్తగా చూస్తుంది. ఎక్కడ దొరుకుతావా నిన్ను? ఏం చేయాలి ఇప్పుడు? ఈనకపోతే నిన్ను భూకంపం వచ్చిందంటే ఎక్కడ? చైనాలో నిన్ననే భూకంపం వచ్చింది. ఆ మధ్య కాలంలో నేపాల్లో వచ్చింది. ఈ దెబ్బతో నందిపాడులో వచ్చిందేమో. ఏం చేస్తావు? మంచిగా ఉన్న చెట్టు నిన్ను లేపేయడానికి ఏమైతే తెలుసా? మంచిగా ఉన్న చెట్టు టపామని ఎరిగి నీ మీద పడ్డదనుకో, ఎట్ట పడ్డదండి ఈ చెట్టు అని అనుకుంటారు చూసే వాళ్ళందరూ. కానీ దేవుడు లేపేశాడన్న సంగతి నీకు తెలియదు. కావండి, మీకు అర్థమైందా? ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు అనుకో, ఒక్క దోమ తెలుసండి? చూసారు ఎప్పుడన్నా? ఒక్క దోమతో ఎంతమందినో లేపేయగలడు దేవుడు. ఒక్క దోమ కుట్టిందనుకో డెంగ్యూ వస్తుంది. డెంగ్యూతో పాటు నీకు ఉండాల్సిన ప్లేట్లెట్స్ మొత్తం పడిపోతాయి. పడిపోయిన తర్వాత నువ్వు హైదరాబాద్ పోయినా, ఢిల్లీ పోయినా వస్తావు.
ఎట్టొస్తావు? ఎవరిది ఈ దోమ? ఎవరిది? నువ్వేమో తయారు చేసావా? పోనీ సాతాను గారు చేశాడా? దోమ ఎవరిదో ఆలోచించు మరి. జాగ్రత్త, అది నీ దగ్గరకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. అర్థమైందా? తేలు ఎవరిది? దేవుడు. పాము ఎవరు తయారు చేశారు? చెట్టు ఎవరిది? ఇల్లు ఎవరిది? ఉన్న పలంగా రేకులు డబాగా పడిపోయినా అనుకో, ఈ రేకులు ఎవరి? నేను కొనుక్కున్నా అంటానే జాను గారు. ఈ రేకులు తయారు చేయండి, నేను మట్టితోటి ఆటితోటి వీటితోటి తయారు చేసినేనా? ఆ ఇనుము ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండేనా? భూమి అంటే భూమిలో నుండి వచ్చింది అంటే ఆకాశం ఆలకించము, భూమి జాగ్రత్త. వీళ్ళని ఎక్కడ లేపేయాలో అక్కడ లేపేద్దు. కానీ రెడీగా ఉండు అంటే ఎస్ ప్రభువా అన్ని రెడీగా ఉన్నాయి. మరి నిన్ను లేపేయడానికి సిద్ధంగా ఉంటే మరి నీ పాత్ర ఏంటో, నీ కథ ఏంటో నీకు తెలియాలి ముందు. నీకు అర్థం అవుతుందో లేదో కూడా నీకు అర్థం కావట్లేదు. అందుకే చెప్తున్నా, పెద్ద పెద్ద కథ ఇది, మామూలు కథ కాదు. ఎక్కడి నుండి ప్లాన్ వేసి నీకు కథ రాసి నిన్ను భూమి మీదకు పంపించి దేవుని చిత్తాన్ని చెయ్యాలని ఆయన కోరుకుంటే ఈ లోకానికి వచ్చి సాతానుగాడు ఈ లోకాన్ని ఓ సూపర్ అనగానే నిజమే, ఇది నిజం, ఇది శాశ్వతం, ఇల్లు శాశ్వతం, గొడ్లు శాశ్వతం, ఏమంటే బంగారం శాశ్వతం. బైబిల్ ఏమో అలమరలో పెడతాం, బంగారం బీరువాలో పెడతాం. అవునా కదా? ఏది పెడతావు? బంగారం ఎక్కడ పెట్టాడు తెలుసా? కాలి కింద పెట్టాడట దేవుడు. కాళ్ళ కింద ఉందంట, భూమిలో ఉందంట బంగారం. మన కాళ్ళ కింద ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి బీరువాలో పెడతావు. పరలోకం నుండి వచ్చిన బైబుల్ని అలమరలో పెడతావు. నిన్ను వదిలిపెట్టాలా లేకపోతే లేపేయాలి? ఇప్పుడు చెప్పాలా? అందుకనే లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు నన్ను వెంబడింపని ఎడల, అది సంగతి. అసలు నువ్వు నా శిష్యురాలివేనా, శిష్యుడివేనా? శిష్యుడుగా ఉండాలంటే నా సిలువను ఎత్తుకొని రా. నా బిడ్డగా బ్రతకాలంటే నా సిలువను ఎత్తుకొని రా. సిలువ అంటే మా సతీష్ పాల్ గారు ఒక చెక్క సిలువను పెట్టారు. ఆయన ఇదేంద్రా బాబు, ఇది విగ్రహారాధన నాయన, ఇంకెప్పుడు నాకు కనపడద్దు నాయన అని చెప్పిన. నిజమండి, చెక్క సిలువలు కాదు. సిలువ అంటే శ్రమ. అంటే నీకు ఈ లోకంలో శ్రమలను భరించుకుంటూ నన్ను వెంబడించువాడు ధన్యుడు అంటుంది. అర్థమైందండి? నన్ను వెంబడించువాడు ధన్యుడు. నీ శ్రమలు అంటే నీ సిలువని భరించుకుంటూ నన్ను వెంబడించు, అప్పుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తా. అంటే నాకు శ్రమలు వచ్చినాయి కాబట్టి యేసుని నమ్ముకున్న కాను నా కష్టాలు వచ్చినాయి, నేను ఇంకా చర్చికి రానంట. ఒక ఆమె ఏమంటుంది అనదా? ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉన్నారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అన్ని కష్టాలేనండి, ఇంకా నేను ఎందుకు కొత్త చర్చికి? మళ్ళీ పైగా లంచం. నాకు ఇది చేస్తే నీకు 1000 రూపాయలు కానుకిస్తా, లంచం ఇస్తానికి వచ్చావు. ఏం లంచమా? ఎవరికి? సర్వ సృష్టికర్త అయిన దేవుడికి నీ కాగితాలు అవసరమా? అవసరమా అండి? ఏం కావాలంటే దేవుడికి? నీ శరీరం. నువ్వే కావాలి. నువ్వేం చేస్తున్నావు? కాగితాలతో రికమెండేషన్. ప్రభువా నాకు జ్వరం తగ్గితే 1000 రూపాయలు కానికేస్తావు. అసలు నీకే నుండి వచ్చింది అవి అవసరం? ఆయనకైతే ఆయన తింటాడండి. అవును, పేటకు పోయి ఏమైనా బట్టలు కొనుక్కుంటాడా? చూసావా ఎంత పిచ్చోళ్ళు చేసిందో సాతానుగాడు? నువ్వే కావాలని ఆయన కోరుకుంటుంటే, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు ధన్యుడని దేవుడు అంటుంటే, మనల్ని అంటుంటే, మనము ఆయన చర్చికి కూడా రాకపోతే ఊరుకుంటాడా? మన పాత్ర ఎలాంటిదో కూడా రోజు నువ్వు కాళ్ళ కింద తొక్కుతున్న భూమి చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావు చూడలేదా? ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ కూడా ఏమింటుందో చెప్పండి. ఇప్పుడు అమ్మా, నేను ఇప్పుడు మాట్లాడే వాక్యము ఎవరు వింటున్నారో చెప్పాలి. ఇప్పుడు ఎవరు వింటున్నారు? ఏమంటారు? కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక ఏమింటుందో చూడండి ఒకసారి. మీరు వినలేదు, నిద్రపోయారేమో.
కానీ ఎవరు వింటున్నారో చూద్దాం ఇప్పుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసారా ఒక్కసారి తీయండి బైబిల్ అంతా కూడా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపగలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను వాటి ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టం అంటే ఇష్టం అన్నమాట. మరియు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులు గాను నిరపరాధులు గాను నిలబెట్టుటకు అమ్మయ్య ఇప్పుడు టిక్కు పెట్టుకోండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి ఎవరు మీరు విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త ఇప్పుడు నేను మీకు చెబుతున్న ఈ వాక్యం ఎవరెవరు వింటున్నారో చెప్పండి. ఇప్పుడు సృష్టిలో ఏమున్నాయి? మన కాళ్ళ కింద తిరుగుతున్న చీమలు కూడా ఉన్నాయి, అవి కూడా వింటున్నాయి అంట. పురుగులు ఉన్నాయి, వింటున్నాయి. కోళ్ళు ఉన్నాయి, వింటున్నాయి. గోడలు ఉన్నాయి, వింటున్నాయి. వింటున్నాయా లేదా? ఆకాశము క్రింద చదవండి అన్నమాట. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడుతుంది వాక్యం. గుర్తుపెట్టుకో. నువ్వు వినకపోతే నీకే తీర్పు. నీ నటన ముగించగానే తీసుకుపోయి నరకంలో వేయటమే. ఎందుకంటే ఎంత చెప్పినా నువ్వు నిద్రపోతుగా ఉన్నావు. కొంతమంది ఉన్నారు నిద్రపోతులు, తాగుబోతులు, తిండిపోతులు, తిట్టుబోతులు. ఎన్ని బోతులు ఉన్నాయి చూసారా? ఈ బోతులన్నీ ఆడ ఉన్నాయో తెలుసా? పండుబోతులు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు, బయటికి రారు, అప్పుడప్పుడు వస్తారు అనండి. అందుకే సృష్టి మొత్తం వింటుంది. నువ్వు ఈ లోకం నటన చేయటానికి వచ్చావు, నటించిన తర్వాత వెళ్ళిపోవాలి. ఎలా ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు, ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నావు, సృష్టి మొత్తము మిగులు ఆశతో తేరి చూచుచున్నది కదా. నువ్వు పొలంలో ఉంటావా? రేపు ఆదివారం నుండి పొలంలో ఉంటావా? గోట్లకు పోతావా? పేట ఏమండి అసిరాపేట పోతావా? సంతకు పోతావా? ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే జ్ఞాపకం చేసుకుని ఇంకొక మాట చదివిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మంచి మాట ఉంది. జాగ్రత్తగా చూద్దాం. ఎవడైనను ఎలా ఉండాలంటే క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడలా నేను క్రైస్తవునని సిగ్గుపడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆదివారం చర్చిలో ఉండాల్సిన వాళ్ళు పొలంలో ఉన్నారంటే సిగ్గు కాదు? అవునా కదా? ఇంతకు మనకు సిగ్గు ఉందా లేదా? నిజం చెప్పాలి, మనకు సిగ్గు ఉందా లేదా? ఉంటే చర్చిలో ఉంటాం, సిగ్గు లేకపోతే పొలంలో ఉంటాం. ఏమంటున్నాడు చదవండి మాట. సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. చూసారా? ఎంత కష్టం వచ్చినా సిగ్గుపడలేని వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకా చదువుతారా? ఇంకా చదవండి. బైబిల్లో లూకాసు వార్త ఇంకో గొప్పవాడిని పరిచయం చేయాలి మీకు. ఎందుకంటే మీరు కూడా ఆ గొప్పవాడి స్థానంలో ఉన్నారేమో. 12వ అధ్యాయం లూకాసు వార్త 19వ వచనం. అబ్బా, ఈడు బ్యాచ్ మందే. మన బ్యాచ్ ఎవరిదే? ఎవరిది? నా ప్రాణముతో ప్రాణమా. ఇదిగో జానుగారు ఇప్పుడు అన్నం కూర వండారు.
పుట్టినరోజు అందరం కేక్ కూడా తెచ్చారు, చికెన్ కూడా ఉడికింది. నాతో ప్రాణంతో ప్రాణమా ఏం చేయాలా? సంతోషించు, చర్చి మానేయి, దేవునికి ఈమాక, ఆదివారం నువ్వు చర్చిలో కనపడబాక, వాక్యం ఎక్కడ చెప్పినా వినబాక, నిద్రపో, వాడకానుకో, కాళ్ళు చాపుకో, మనకు అవసరమే లేదు. ఇదేనండి ఏమంటున్నాడు ఆడు? చదవండి అన్నమాట. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలుగా పొలం అన్న 10 ఎకరాలు, అనేక సంవత్సరాలు తినడానికి ఏముంది? పొలం ఉందా లేదా? లేని వాళ్ళు చేయొద్దండి. పొలం అసలు మాకేం లేదండి వాళ్ళు. పాపం ఒకళ్ళు ఇద్దరు ఉన్నారా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పొలం ఉందన్నమాట. అనేక సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం పండిద్ది, వచ్చే సంవత్సరం పండిద్ది, ఆ పై వచ్చే సంవత్సరం కూడా పంట పండిద్ది. అనేక సంవత్సరాలకు సరిపడ పంట ఉందంట. చదవండి అన్నమాట. విస్తారమైన సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొని. దేవుడు చూస్తాడా చూడ్డా? ఏమంటాడు అంటే వెర్రివాడు అంటే పిచ్చోడా మంచోడని? సోరి పిచ్చోడా, ఈ లోకం నాటనరా నాయన అంటే వింటున్నారు అసలు? ఎవరైనా వింటున్నారా? అమ్మ పాత్ర అయిపోద్ది, నాన్న పాత్ర అయిపోద్ది, కూతురు పాత్ర అయిపోద్ది, తండ్రి పాత్ర అయిపోద్ది, అంతా వెళ్ళిపోతారు. ఈ లోకంలో మన శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరంలోనే ఆత్మను పెట్టాడు. ఆత్మ ఉన్నంత వరకు శరీరం, ఆ తర్వాత మట్టిలో కలిపేస్తాం. మాంసంతోట సాపతోట అమ్మా అర్థం కాలే. ఏమీ లేకుండా కలుపుతా. అక్కడెక్కడో మంచం కనపడదు నాకు. మంచం తెచ్చిపోయి ఆడి పైన వేసారు. ఏదో చేద్దాం అనుకుని మంచం తెచ్చిపోయి ఆడేసారు, అని మనుషులు మట్టిలో కలిపేశారు. ఏముండదు, ఏమి తీసా మంచం కూడా తీసపోడు. నువ్వు మోసపోవడానికి మంచం తీసపోయావు, ఇంకా వాడు మాత్రం మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే నీ పాత్ర ఇలా ఉంటది. నువ్వేమనుకుంటున్నావు? సూపర్ నేను అనుకుంటున్నావు నువ్వు. అందుకే నా ప్రాణమా తిను, చర్చికి రాకపోయినా పర్వాలేదు, ఫ్యాన్ వేసుకుని నిద్రపో. అసలే చలికాలం, పెందలకాళ్ళు లేబాకు, 11ంటికి పోదాం చర్చికి. 11ంటికంటే 10 వాక్యం అంతా అయిపోయిన తర్వాత పోయినా పర్వాలేదు. తెచ్చిన 5 రూపాయలు 10 రూపాయలు సందా వేసితే దేవుడు బాగా గట్టికి దీవిస్తాడు నన్ను, అదే కదా. పాత్ర అంటే ఖచ్చితంగా జీవించాలి, నటించాలి. ఏమంటున్నాడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రేనా ఏమన్నాడండి? నాకేం చదవటం రాలే, మీరేం చదువుతుంటే వింటున్నా. ఈ రాత్రే, ఈ రోజే నీ ప్రాణమును అడుగుతున్నారు. అసలు నువ్వు అన్ని పొట్లో పెట్టినవా బంగారం, లేకపోతే బ్యాంకులో పెట్టినవా, లేకపోతే ఇంట్లో 4 బత్తాలు ఉన్నాయంటే బియ్యం ఉన్నాయా? స్టోర్ బియ్యం ఉన్నాయా? పొలం ఓట్లు బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ ఎవరి అవుతాయో తెలుసా అన్నాడు. ఈ రాత్రి నీ పానాన్ని తీసేస్తా, రేపటి దాకా ఉన్నావు అనుకుంటున్నావా? ఈ రాత్రే చదవండి అన్నమాట. పేరు ఎరివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరి వైపును. ఈ రాత్రి నీ ప్రాణం నేను తీస్తే నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందా? ఆయన వచ్చి తెస్తాడు, ఒక దోమను పంపిస్తాడు, ఒక పావును పంపిస్తాడు, అనే లేకపోతే ఆ కొమ్మ పడిపోయి ప్రాణం పోవాలా, ఆ రాయి పడిపోయి ప్రాణం పోవాలా, లేకపోతే ఇంకోటి చేసి ప్రాణం పోవాలా, ఆ స్కూటర్ రోడ్ వచ్చి గట్టి గుద్దాలా అన్నాడు అనుకో. వీడు కరెక్ట్ గా వచ్చినా వాడు ఖచ్చితంగా నీ ఎదురంగా వచ్చి గుద్దుతాడు. వీడు కరెక్ట్ గా పక్కకు పోయినా లారీ వాడు వచ్చి ఈడానికే పోతాడు. ఎందుకని? లారీ అంటే లారీ దేంతో తయారు చేస్తారు? ఈనుముతో తయారు చేస్తారు. ఈనుము ఎక్కడి నుండి వచ్చింది? భూమి నుండి వచ్చింది. భూమి ఎవరి మాట ఏంటది? ఇప్పుడు లారీ ఎవరి మాట ఏంటది? పాపం డ్రైవర్ కరెక్ట్ గా పోనెత్తడు, కానీ ఖచ్చితంగా ఆడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పండి, నీ ప్రాణం తీయటం దేవుడికి ఈజీ కాదు, చాలా ఈజీ. మరి అందుకే ఇకనైనా మారాలి కదా. ఊరి వెర్రివాడా,
తరతరాలకు ఉందని అనుకుంటున్నావు, నువ్వు పొలం ఉందనుకుంటున్నావు, గొడ్లు గోదా ఉందనుకుంటున్నావు, నాది పెద్ద ఫ్యామిలీ అంటే నందిపాడులో అనుకుంటున్నావు, ఈ రాత్రే ప్రాణం పోతే ఏమైపోతావురా నాయన అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం తీస్తే నువ్వు ఏమైపోతావు? నీ స్క్రీన్లో నేనేం చేసినా నీకు ఒక కథ రాసిన, కథలో నువ్వు నటించాలని పంపించిన. యేసు ప్రభు నటించాడు. చివరికి లాస్ట్ డైలాగ్ ఏంటయింది? అది మర్చిపోయి కూడా అన్నాడట, నేను దప్పిక కొనుచున్నాను, లేఖనముల ప్రకారము నేను దప్పిక కొనుచున్నాను అని అది ముగించి ప్రాణం తీసుకుపోయాడు. తర్వాత మోషే గారి పాత్ర ఏంటి? ఈ లోకములో అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని 40 సంవత్సరాలు రాత్రింబగల్లో అరణ్యములో నడుచుకుంటూ కానాను నడిపించిందంటే ఇశ్రాయేలు. నడిపించలేదండి? ఈ పాత్రలన్నీ ఆయన చేశారా? వాళ్ళు చేశారా? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి పాత్ర ఏంటో తెలుసు? పాప 6 నెలలే సేవ చేసిండంట. ఎన్ని సంవత్సరాలు చేసిండు అనుకుంటున్నారు? 6 నెలలే. ఆయన వచ్చిండు, అరణ్యంలో నుండి బయటకు వచ్చిండు. మార్గమున పరలోక రాజ్యం సిద్ధపరచబడింది, మార్గం సరళం చేయండి అన్నాడు. యోర్దాను నదికి వచ్చాడు, బాప్తీసాలు ఇచ్చుకుంటా చాలా మంది సర్ప సంతానమే మీరు మారు మనసు పొందమని అందరినీ తిట్టాడు. కొంతమందికి బాప్తీసం ఇచ్చాడు. హేరోదు గారి రాజుగారి భార్య అట. హేరోదు గారు చచ్చిపోతే భర్త చచ్చిపోతే అన్ననే సేరు పట్టుకున్నాం. ఏమండి, మీకు అర్థమైందా? అన్నని మన భాషలో చెప్పాలంటే అన్నతో కలిసి ఉందంట తమ్ముడు భార్య. ఇప్పుడు ఏం చేయాలా? యోహాను గారు గద్దిచ్చేసరికి కూతుర్ని రెచ్చగొచ్చింది. ఏమన్నదో తెలుసా? నువ్వేం చేస్తావో తెలుసు, ఇదిగో హేరోదు గారు పుట్టినరోజు, నువ్వేం చేయాలా? నాట్యం ఆడాలా. నాట్యం ఆడితే హేరోదు గారు నీకు మంచి బహుమానం ఇస్తాను, రమ్మా, ఏం కావాలో కోరుకో అంటాడు. కోరుకో అనగానే ఏమన్నాడట? నువ్వేం అడగాలో తెలుసా? ఏం అడగాల? బంగారం అడక్కో. మనకెందుకు బంగారం? చీరలు అడక్కో, మనకి చీరలు అవసరం. పొలం అడక్కో, పొలంతో మనకు అసలు పనే. కాబట్టి మన ఏమన్నాడు? నన్ను ఉంచుకున్నాడు అన్నాడా? ముందు యోహాను గారు తల తీసుకురమ్మని పుట్టినరోజు వెంటనే కూతురు ఏం చేసింది? బుర్ర రూపింది. తల్లి మాట ఎంత కదా, ఏదో అంటారండి, తల్లి చేలో మేస్తే మేసిద్దా? ఏమంటే ఇదే మామూలు సామెత. తల్లి చేలో మేస్తే పిల్లలు చేద్దాట, దాని పక్కనే మేయాలని చూస్తుందట. అంతే కదండి? వెంటనే వెళ్ళింది, డ్యాన్స్ చేసి నాట్యం ఆడింది. నాట్యం ఆడి రాజుగారు ఒప్పుకున్నాడు. ఏం కావాలి అమ్మా అన్నాడు. అప్పుడే అమ్మటిని నాకు యోహాను గారి తల ఏం చేసుకుంటది? తలకాయ ఏం చేసుకుంటదండి? తానే చంపాలి అన్న పగ, ఆమె పగ అలా ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ పాత్ర చాలు నాన్న, నువ్వు వచ్చే అన్నాడు యోహాను గారిని. చూసావా? రెండిటిని ఏకం చేసాడు. ఈమె పగ ఏదైతే ఉందో ఆయన పాత్ర కూడా ఎండింగ్ చేసేసాడు. యోహాను గారు చేసిన సేవ 6 నెలలు మాత్రమే. పాత్ర ముగించిందా? అయిపోయింది. మన పాత్ర కూడా ముగించాలిగా, లేదా? చూడండి, ఇంకా 2 మాటలు చదువుదాం. ఎక్కువైపోతున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడట ఎంత స్వార్థ, ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత మంచి వాక్యం చెప్పినా సాతాను అంట పక్కనే కూర్చొని, ఎక్కడ అమ్మా ఎక్కడ కూర్చుంది సాతాను? నీ పక్కన కూర్చుంది ఎవరో తెలుసా? సాతాను ఎక్కడ కూర్చుందండి? పక్కన కూర్చుందా? పక్కన కూర్చోలేదా? తెస్సలోని ఇది చదివే ముందు అది చదువుదాం. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడ కూర్చుందో సాతాను గాడు చూడండి. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎవరిని ఎదిరించడానికి? దేవుణ్ణి ఎదిరించడానికట. ఎక్కడ దేవుణ్ణి ఎక్కడ ఆరాధన చేస్తారో అక్కడ. బాగా అర్థమైందమ్మా?
దేవుణ్ణి ఎక్కడ ఆరాధన చేయడానికి వచ్చారో, ఎక్కడ దేవునికి ప్రార్థన జరుగుతుందో అక్కడికి వచ్చి కూర్చొని ఎదిరించు దానికంతటికి పైగా వాడు తన తానే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో. అది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ఉంటారో అది దేవుని ఆలయం అయితే వాడెక్కడున్నాడు? ఆడెక్కడ కూర్చున్నాడు? మీ పక్కనే ఉన్నాడు, జాగ్రత్త. వాడు మీకు కనపడ్డా, వాడు ఎక్కడున్నాడు? అందుకే చక్కటి వాక్యం చెప్తుంటానంట. వాడు ఏం చేస్తాడట? మనోనేత్రాలకే ఎంతసేపు చెప్తారు ఈ అయ్యగారు, ముగిస్తే బాగుండు, తొందరగా తినేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళమే, పత్తి చేలోకి ఇప్పటికల్లా పోయేటోళ్ళమే. ఆడేం చేస్తాడు? ఇంత మంచి వాక్యం చెబుతుంటే మనసు విప్పి మనసులోకి హృదయంలోకి మాటలు చేర్చుకొని నా బ్రతుకు ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు, నా ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను దేవుని కొరకు బ్రతకాలా, దేవునికి ఇష్టంగా బ్రతకాలా అన్న ఆలోచన రానిదు. తొందరగా ముగిస్తే బాగున్నాను. వాడు పక్కనే కూర్చొని పొలాలు పెడతాడు. మీకేం అర్థమవుతుంది? ఏం కాదులే అనుకుంటున్నారు. వాడు అట్లా కూర్చున్నాడు, జాగ్రత్త. అందుకే ఏమంటున్నాడు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనంలో సాక్ష్యం ఇచ్చి, మీరు అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు మూర్ఖులు? బయట వాళ్ళ వాక్యం ఎన్నోళ్ళు మూర్ఖులు. అందుకే ఏమంటారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. అది సంగతి, జాగ్రత్త. వాక్యం వినకుండా పక్కన ఇట్లా ఇట్లా పిలిచి మాట్లాడుతూ ఉంటది ఒక ఆమె. ఎక్కడ ఏమో చాలా జాగ్రత్తగా వాక్యం వింటాంటది. ఆమె వినకుండా ఈయనేవాడిని కూడా చెడగొడుతుంది, ఈయనేవాడిని కూడా చెడగొడుతుంది. ఎందుకో తెలుసా? చూడండి ఎంతసేపు చెప్తుంటే పాస్టర్ గారు తొందరగా అయిపోతే బాగుండు. ఏమంటే వినాలి కదండి దేవుని మాటలు. ఎంత దూరం నుండి వచ్చాం, పాల్వంచ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మంచి వర్తమానం. మనం ఈ లోకంలో పాత్రను పోషించడానికి వచ్చాం. నా పాత్ర ముగించిన తర్వాత నేనేం చెప్పలేనిక. నీ పాత్ర అయిపోయిన తర్వాత నువ్వు ముగించి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంతగా నువ్వు ఇక్కడ ఉండాలన్నా ఉన్నవాడు దేవుడు. కాబట్టి ఉన్న కొద్ది రోజులైనా దేవుని కోసం బ్రతకాలా లేదా? అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనమా, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులను దేవుని కుమారులకున్నట్లు ఏదంటారట? గొనుగుతున్నారు. లోపల ఉంటాయి కానీ బయటకు వినపడకుండా ఏం చేస్తారట? కొన్ని గట్టిగా చెప్పాలి నాకు. సనుక్కుంటా ఉంటారు. సనుగులను సంచయములను మాని మీరేం చేయాలట? దేవుని కార్యాలు చేయడానికి ఉన్నారు, భూమి మీదకి వచ్చారు. దేవుని క్రియలు చేయడానికి భూమి మీదకి వచ్చారు. దేవుని క్రియలు వదిలిపెట్టి ఇంకేయో క్రియలు చేద్దాం అనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా అండి? అందుకే దేవుని క్రియలు చేయడానికి మనం ఏం చేయాలట? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎలా ఉండాలట? పర్ఫెక్ట్ గా ఉండాలి. జాగ్రత్తగా చూడండి. ప్రతి మనుష్యుడు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు తెలుసుకున్నటకై మీ సంభాషణ అంటే మీరు మాట్లాడే విధానము ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియాల. జాగ్రత్త. ఎక్కడ ఏ విషయంలో కూడా మీరు తప్పిపోవటానికి ఇష్టం లేదు దేవుడికి. ఏ విషయంలో కూడా తప్పిపోవటానికి ఇష్టం లేదు. అందుకే మన పాత్ర ముగించిన తర్వాత మనం ఏం చేయాలట? వదిలిపెట్టి ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పోరా, మేము పోము అన్నోళ్ళు చేయొద్దండి. అందరు పోయాలేనా? వెరీ గుడ్. నేను పోతా, మీరు కూడా పోతారు. మన పాత్ర ఏంటో తెలుసా? దుర్గారావు పాత్ర.
పాస్టర్ గారు ఎవరు? దుర్గారావు గారి పాత్ర. ఈ పాత్ర అయిపోయిన తర్వాత దుర్గారావు గారు ఇక్కడ ఉండరు. సీమోను గారి పాత్ర. సీమోను గారి పాత్ర అయిపోయిన తర్వాత ఆయన ఉంటాడా? ఉండడు. సతీష్ గారి పాత్ర, ఆయన ఉంటాడా? ఉండడు. మీరుంటారా? ఉండరు. మరి ఉన్నదే కొంచెం కదా జీవితం. ఎవరికి నమ్మకంగా ఉండాలా? ఆదివారం ఎక్కడ ఉండాలా? పత్తి చేలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? పత్తి చేలోనేనంట, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. దేవుని ఎదుట ఉండాలి. దేవుడు ఏమి రాయించాడో అది జరిగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మనం ఏం చేయాలో తెలుసా? మన పాత్రను కరెక్ట్గా పోషించాలి. అంతే కదండి. మా డైలాగులు రానివాడిని హీరోని చేశారనుకో ఏమవుతాడు? సినిమా హిట్ అయిద్దా? ఫ్లాప్ అయిపోద్దా? వాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా డైలాగులు రాకపోతే ఏమైతే? ఫ్లాప్. అంతే కదండి. కథ మంచిగా లేదనుకో, వాడు కోట్ల రూపాయలు పెట్టినా కానీ వాడి కథ మంచిగా లేదు కాబట్టి ఫ్లాప్. మన కథ ఎవరు రాశారు? దేవుడు రాశాడు. యేసుప్రభు కథ రాసింది ఎవరు? దేవుడే రాశాడు. మోసే గారి కథ రాసింది ఎవరు? దేవుడే రాశాడు. యోహాను గారి కథ రాసింది ఎవరు? దేవుడే రాశాడు. పౌలు గారి కథ రాసింది ఎవరు? దేవుడే రాశారా? వాళ్ళ కథ పూర్తయిపోయింది, వాళ్ళ పాత్ర పూర్తయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే ఈ లోక నటన ఏమైందట? గతించుచున్నది. నటన అంటే ఈ లోకం అంతా ఏమైంది? నటన. గతించి పోద్ది. ఏది నిజమో కాదు. ఇప్పుడు అర్థమైందా? ఏది మీ ఇల్లు నిజం కాదు, నువ్వు నిజం కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఇంకాసేపట్లో ఉంటావో లేవో గ్యారంటీ. కాబట్టి ఉన్న కొద్ది నిమిషాలైనా, కొద్ది రోజులైనా, కొద్ది సంవత్సరాలైనా దేవునికి యథార్థంగా జీవించాలా లేదా? జీవించడానికి ప్రయత్నం చేద్దామా, లేకపోతే పతిశీలోనే ఉందామా? చెప్పాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతా నేను. డిసెంబర్ నెల లాస్ట్ ఆదివారానికి సంవత్సరం, అంతేనా? అప్పటికి ఎన్ని వారాలు అని చెప్పాను? ఆదివారాలు 52 వారాలు. ఈ 52 వారాల్లో ఎన్ని వారాలు వచ్చావో ఇంటికి వెళ్ళి లెక్కేసుకో. చర్చికి ఎన్ని వారాలు వచ్చావో కరెక్ట్గా లెక్కేసుకో. సగం వచ్చావా? సగం భక్తురాలివి, అంతే కదండి. సగం క్రైస్తవుడివి. పావంతు వచ్చావా? నువ్వెవరివి? పావంతు భక్తురాలివి, భక్తుడివి. అసలు రాలేదు, అప్పుడప్పుడు వచ్చావనుకో, 4-5 వారాలు వచ్చావనుకో, అసలు నువ్వు సాతాను భక్తుడివి. అర్థమైందా? ఎంతకాలం రావాలి మనం? బ్రతుకున్నంత వరకు దేవునికి నమ్మకంగా ఉండమంటే 1 సంవత్సరంలోనే 52 ఆదివారాలు నువ్వు సరిగ్గా రాకపోతే అసలు నీలో భక్తి కాదు కదా, సాతాను శక్తి బాగా ఉంది. అవ్వకే చెప్పిందంట, ఈ పండు సూపర్ ఉంటది తినని. ఏం చెప్పింది? ఈ పండు. ఏ పండు? ఏ పండు అండి? యాపిల్ పండు. నారేజ పండు, దానిమ్మ పండు కాదా? మంచి చెడులను తెలియజేసే పండు మంచిదని చెప్పిందంట. దేవుడు ఏం చెప్పాడు? వద్దని చెప్పాడు. ఆగిందా? మరి మీరు ఆగుతారా? ఆగుతారా? ఆదివారం ఆగకుండా వస్తారట. ఇది మాత్రం నేను చూస్తా. ఖచ్చితంగా ఆదివారం నుండి లెక్కేసుకోండి. మీరేం చేస్తారంటే సేవకులు ఎవరెవరు వస్తున్నారో హాజరేసుకోండి. అప్పుడే తెలిసిద్ది వీళ్ళు ఎన్ని వారాలు వస్తారు. రిజిస్టర్ తీసుకొని పలానా ఆమె ఎన్ని వారాలు వచ్చింది, ఈ ఆదివారం వచ్చిందా, వచ్చే ఆదివారం వస్తుందా, ఇవన్నీ రాసుకున్నారనుకో, అప్పుడు వీళ్ళు నిజమైన క్రైస్తవులో అబద్ధపు క్రైస్తవులో అర్థమైపోద్ది. అర్థమైందా కాదా? ఈజీగా అర్థమైపోద్ది. అమ్మ లాస్ట్ రోజు ఆదివారం నాడు, అమ్మ నువ్వు 10 వారాలే వచ్చావమ్మా, నువ్వు సాతాను బిడ్డవి. అమ్మ నువ్వు 40 వారాలు వచ్చావమ్మా, కొంచెం పర్వాలేదు. నువ్వు 52 వారాలు వచ్చావమ్మా, సూపర్. ఏమండి? గుడ్, బెటరు, బెస్ట్. ఓకే, గుడ్, బెటరు, బెస్ట్. బెస్ట్ అంటే ఇంక అంతకు మించింది ఏమీ లేదు. బెటర్ అంటే పోనీలే పర్వాలేదు.
గుడ్ అంటే మంచిదేలేండి అన్నట్టు. ఈ మూడిట్లో బెస్ట్గా ఉండాలని మన తండ్రి కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. అప్పుడు మన పాత్ర కరెక్ట్గా పోషించినట్టు. ఈ పాత్రలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఏ పాత్ర? ఏ పాత్ర? ఏ పాత్రలో ఉన్నారు? దుర్గారావు పాత్రలో నేనున్నా. మీ పాత్రలో మీరు ఉన్నారా లేరా? ఉన్నా. పాత్ర అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. మరి జాగ్రత్త, మరి రెడీగా ఉండండి. లేదు లేదు నేను ఇక్కడే ఉంటానన్నావు అనుకో, అసలు నేను ఇక్కడ ఎవరో ఉంచరు. దేవుడు చేసిపోయింది అనుకో, నీ శవం ఎక్కడ ఉంటది? ఉంచుతారా వాళ్ళు? సాయంత్రానికి కోసం వస్తావా రావా? వచ్చినప్పుడు ఏం చేయాలా? ముందు మోసపోండి అయ్యా, ముందు అర్జెంటుగా. ఎప్పుడు పెట్టాలా? చుట్టాల తర్వాత వస్తారు. ముందు ఎక్కడికి తీసిపోవాలా? ఎక్కడ తీసిపోవాలి నిన్ను? శ్మశాన వాటిక. అమ్మో, చాలా పెద్ద పేరు ఇది. 100 గంటకు తీసిపోవాలి. ఇదైతే కరెక్ట్ పేరు. ఉంచుతారు అసలు? అది సంగతి. కాబట్టి నిజాయితీకి ఊరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సంపాదించిందంతా నీది కాదురా నాయన. నువ్వు అనుకుంటున్నావు నీదని. భ్రమపడకు. భ్రమలో జీవింపజేస్తున్న సాతాను. దేవుని వైపు తిరుగు. దేవుని కొరకే నిలబడాలి మనం. ఓకే రైట్. అందరికీ వందనాలు.